దేవుని కృపను బట్టి మన మధ్యన మరి అమృతన్న రాహేలోదిన ఉన్నారు. చాలా సంతోషం అసలుకి. ఈసారి మరి ఎప్పుడు వెళ్తున్నట్టుగా మిషనరీ యాత్రకి వెళ్ళి నేపాల్ మాత్రం కాకుండా బంగ్లాదేశ్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చారు. ప్రభు కృప మరి ఎంతగా బలపరిచిందో మరి వారి సాక్ష్యం ద్వారా మనం విందాం. కొన్ని మాటలు, వాక్యము, సాక్ష్యం వాళ్ళ ఇష్టం, మనం వినటానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ముందు జరుగుమా, కొంచెం జరుగు, ముందు జరగండి. ప్రైజ్ ముందు జరుగు. వెనక్కి కొంచెం ప్లేస్ ఉంది, ఒకళ్ళు కూర్చోబాకండి. ఒకళ్ళు కూర్చోకుండా దూరం కూర్చోండి. అందరం కూడా సంతోషంగా వాళ్ళిద్దరిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడతా. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క కృప ఎంతగా వారికి తోడుగా ఉందో. వదిన మీరు కూడా. సో వారు ఫస్ట్ వదిన సాక్ష్యం చెప్తారు, తర్వాత అన్నయ్య కంటిన్యూ చేస్తారు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఈసారి మిషన్కి తీసుకెళ్ళినప్పుడు, ఇదివరకు వెళ్ళినప్పుడల్లా అక్కడ మనకి అకామిడేషను వాళ్ళంతా చూసుకునేవాళ్ళు. ఈసారి ఎలాంటి అకామిడేషన్ లేకుండా వెళ్తున్నప్పుడు దేవుడు తన వాక్యంతో బలపరిచారు. ఎలా అంటే ఎలాంటి ఫీలింగ్ ఉండేదంటే, నాకు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడ ఉండాలో తెలీదు, వెళ్ళంగానే ఎట్లా ఎవరి దగ్గర ఉండడానికి లేదు, ఎలా ఉంటుందో అని. ఒక జైంట్ వీల్ ఎక్కే ముందు ఎలాంటి యాంగ్జైటీ ఉంటుందో అలా అనిపించింది అనమాట, ఫిజికల్గా స్పిరిచువల్గా. అప్పుడు దేవుడు తన వాక్యంతో నన్ను బలపరిచారు. ఆయన సేవకుల్ని నేను పోషిస్తాను అని చెప్పి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, వెళ్ళే ముందు ఇక్కడ నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా రక్సోల్కి మేము వెళ్ళబోయే ముందు ట్రైన్ చాలా టిపికల్గా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఇస్తారా, సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఇస్తారా అనేది లాస్ట్ మినిట్ వరకు అనౌన్స్ చేయలేదు. అప్పుడు మా లగేజ్ చాలా ఎక్కువ ఉంది. బ్రదర్స్ సాయంతో మేము లాస్ట్ మినిట్లో వచ్చింది, 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అనౌన్స్ చేశారు. మేము పరిగెట్టుకుంటూ వెళ్ళాము. వెళ్ళి అలా లగేజ్ లోపలికి పెట్టాము. బండి కదిలిపోయింది. కదిలింది, అంతా బాగానే ఉంది, మేము బాగానే ఉన్నాము. కానీ ఒక కపుల్, ఒక పేరెంట్స్ కపుల్ అనమాట, వాళ్ళు ఎక్కడో మేము ఉన్న బోగి నుంచి ఇంజన్ వెనకాల ఎక్కడో వాళ్ళు అక్కడ నుంచి ఏడ్చుకుంటూ మొత్తం బోగీలన్నీ వెతుక్కుంటున్నారు. అంతమందిని దాటుకొని వస్తున్నా ఎవరు వాళ్ళని కనీసం ఏమైందని ఎవరు అడగలేదు. నైట్ అయిపోయింది కదా, ఎవరు బెడ్స్ వాళ్ళు వేసుకొని పడుకునే ఇదిలో ఉన్నారనమాట. అప్పుడు ఆ లేడీ ఏడుస్తూ ఉంటే నేను అడిగాను, ఏమైందమ్మా ఏంటి అని అడిగితే, ఆమె హిందీ ఆమె. సరే హిందీలో అడిగాను ఏమైంది అని అంటే, మేరే బచ్చే అని ఏడుస్తుంది ఆవిడ. తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా అడిగితే, మా పిల్లలు ఒకరికి 8 years, ఒకరికి 6 years, ఒకరికి 3 years. వాళ్ళు స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఆగిపోయారు. మేము మా ఊరికి వెళ్ళడానికి లగేజ్ని బండిలో పెట్టంగానే బండి కదిలి వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్పారనమాట. అప్పుడు వెంటనే పాస్టర్ గారు అక్కడున్న ఆర్పిఎఫ్ పోలీసులకి ట్రైన్లోనే వెళ్తూ ఉండగానే ఫోన్ చేసి, సికింద్రాబాద్ స్టేషన్లో పలానా ప్లాట్ఫామ్ మీద, ఈ బండి వెళ్ళిన ప్లాట్ఫామ్ మీద 3 పసిపిల్లలు వదిలివేయబడ్డారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ట్రైన్లో లగేజ్ పెట్టుకుంటూ ఉండగా బండి కదిలి వెళ్ళిపోయింది, వీళ్ళు టెన్షన్ పడుతున్నారు, కొంచెం చూడండి అని అంటే, అప్పటికే టైము నైట్ 11 o'clock. సికింద్రాబాద్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఆ స్టేషన్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, పిల్లల్ని ఎత్తుకుపోవడం కానీ అలా ఉంటుందన్నమాట. అలాంటిది దేవుడు నాకు కృపనిచ్చారు ఆవిడకి చెప్పడానికి, ధైర్యం చెప్పడానికి. నాకు వచ్చి రాని హిందీలోనే దేవునికి ప్రార్థన చేసి దేవుని గురించి ఆమెకి చెప్పడం జరిగింది. అది బయలుదేరే ముందే, అంటే మేము మిషన్కి బయలుదేరే ముందే దేవుడు చేసిన అద్భుత కార్యము. దేవుడు నన్ను ఎంకరేజ్ చేసి, పర్లేదు ఐఎమ్ విత్ యూ అని దేవుడు నాకు అష్యూరెన్స్ ఇచ్చి, ఆ ధైర్యాన్ని ఇచ్చి, వెంటనే అక్కడ పోలీసులు కూడా వెళ్ళి అక్కడ పిల్లల్ని చూసి, వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉన్నారనమాట. అద్భుతకరంగా పిల్లల్ని ఏ విధమైన హాని జరగకుండా వాళ్ళకి భద్రంగా ఉంచబడ్డారు. అలాంటిది దేవుడు చేసిన గొప్ప కార్యం అని ఆ ఎంకరేజ్మెంట్తో మేము ముందుకు కొనసాగాము.
తర్వాత నేపాల్ ట్రిప్ అంతా కూడా భయంకరమైన జర్నీస్ 300 కిలోమీటర్లు టూ వీలర్ల మీద వెళ్ళాము. ఆ ఎండలో, ఆ చలిగాల్లో, అలా లోయల్లో, కొండల్లో వెళ్ళినా కానీ దేవుడు ఎంతో తన శక్తితో నింపారు. తర్వాత ఆమ్, ఆయన జకరియా 2:4 వచనం ద్వారా హీ విల్ బీ లైక్ ఏ వాల్ ఆఫ్ ఫైర్ అని చెప్పి దేవుడు మాట్లాడారు. అలాగే ఈ మిషనరీ జర్నీ అంతా కూడా మా శక్తి కాదు, మా బలము కాదు, దేవుని స్పిరిట్ వల్లనే ఇది జరిగిందని అదే జకరియా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడారు. అందుని బట్టి దేవుని కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. అక్కడ ఇల్లు తీసుకొని ఉండడానికి, ఆ చుట్టుపక్కల కూడా విపరీతమైన బ్రోకెన్ మ్యారేజెస్, విపరీతమైన వేరే కాంటాక్ట్స్, అంటే మ్యారేజ్ అనేది ఒక పవిత్రంగా అయితే లేదు అక్కడ. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము ఎవరెవరినైతే మేము కలిసామో వాళ్ళల్లో మా ద్వారా దేవుని ప్రేమను వాళ్ళు రుచి చూడ్చగలిగారు. మేము వెళ్ళిపోతుంటే ఒక ప్లేస్ చాపూర్ అనే ప్లేస్ నుంచి మేము వెళ్ళిపోతుంటే, మేము ఉన్నది అక్కడ ఒక మంత్ కూడా లేము, కానీ వాళ్ళల్లో ఒకలాంటి దిగులు బెగులు, మీరు మళ్ళీ ఇంకా రారా, మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేమా అని చెప్పి వాళ్ళందరికీ కూడా దేవుని బైబిల్ ఇవ్వడానికి, దేవుని గురించి చెప్పడానికి దేవుడు కృపను సహాయం ఇచ్చారు. అలాగే అక్కడ నుంచి బుట్వాల్ అనే ప్లేస్కి మేము మారినప్పుడు కూడా అక్కడ కూడా ఇల్లు దొరకడం చాలా కష్టమైంది. ఇండియా నుంచి వచ్చారు అని అంటేనే ఇల్లులు ఎవ్వరు ఇవ్వలేదు. కానీ ఒక క్రిస్టియన్స్ అనగానే ఎవరో టెర్రరిస్ట్ని చూసినట్టు చూశారు. అవునా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు అన్నట్లుగా మాకే చాలా అజీబ్గా అనిపించింది. కానీ దేవుడు ఆయన ప్రేయర్ జరపడానికి ఒక సపరేట్ రూమ్లో ఉండే మంచి ఇంటిని దేవుడు అనుగ్రహించారు. ప్రతి నిత్యం ఎప్పుడన్నా మేము జర్నీ చేస్తున్నప్పుడు ఏదో తెలియని ఆందోళనలో ఉన్నప్పుడు దేవుడు వెంటనే పిచ్చుకల్ని చూపించేవాళ్ళు. ఈ పిచ్చుకల్ని నేను పోషిస్తున్నాను కదా, నేను మిమ్మల్ని పోషించలేనా అని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడు తన వర్డ్తో కానీ తన స్పిరిట్తో కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. 2 చోట్ల అతి ప్రమాదకరమైన యాక్సిడెంట్లు అవ్వబోయినాయి. అక్కడ కూడా దేవుడు, ఆ ప్లేస్ ఎలాంటిదంటే ఒక్కసారిగా 48 మంది బస్సులో నుంచి ఆ లోయలోకి పడి చనిపోయారు. ఆ ప్లేస్లో కొండ మలుపు అన్నమాట. ఈ కొండ మలుపు ఎదురుగా ఏముండదు, కింద లోయలో పెద్ద నది. అక్కడ ఈ ఈ యాక్సిడెంట్స్ జరిగే స్పిరిట్స్ ఉంటున్నాయి అని చెప్పి మనం అద్దం చూసుకుంటాం కదా, అలాంటి అద్దాలు ఆ కిలోమీటర్ల చొప్పున మీకు చూపిస్తారు స్క్రీన్లో. ఆ అద్దాలన్నీ అక్కడ పెట్టారనమాట. అంటే ఆ అద్దాల వలన ఆ స్పిరిట్, యాక్సిడెంట్స్ చేసే స్పిరిట్ ఉండదని వాళ్ళ నమ్మకం. కరెక్ట్గా మేము కూడా అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అది డేంజరస్ స్పాట్, అక్కడ ఫోటో దిగడానికి కూడా చాలా డేంజరస్. అలాంటిది దేవుడు మమ్మల్ని అక్కడ కూడా ఎదురుగా వెహికల్స్ వచ్చినా అవి వాటి నుంచి మమ్మల్ని దేవుడు కాపాడాడు. ఇంకొంచెం ఉంటే మేము స్కిడ్ అయి పడిపోయేవాళ్ళం. లోయ వైపు కాదు కానీ అటు రోడ్డు వైపు పడిపోయేవాళ్ళం. అక్కడ ఒకసారి, ఇంకొకసారి ఏమో ఈస్ట్ పార్ట్ ఆఫ్ నేపాల్ నుంచి మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తున్నాం అన్నమాట. అప్పుడు ఒక బీహార్ రిజిస్ట్రేషన్ ఉన్న బండి రాత్రి 7 దాటింది. 7 దాటితే నేపాల్లో అందరు నిద్రపోతారు. అర్ధరాత్రి అన్నట్లుగా రోడ్లన్నీ సున్సాన్ అయిపోతాయి, కొట్లు కానీ ఏముండవు, మనుషులు ఎవరు తిరగరు, అడవి మృగాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పి అక్కడ కూడా ఒక బీహార్ బండి మమ్మల్ని, మేము చాలా స్పీడ్లో ఉన్నాము, రాత్రి అయిపోయింది, ఈ పులులు తిరుగుతాయి అని చెప్పి ఒక టాక్ కూడా ఉందన్నమాట, మనుషులు నీడ్చుకెళ్ళిపోతాయి అనే టాక్ కూడా ఉంది ఆ అడవుల్లో. అందుకని మేము కూడా కొంచెం స్పీడ్గా వస్తున్నాము. వెనక నుంచి ఒక బొలెరో లాంటి పెద్ద బండి వెంట్రుక వాసులో మమ్మల్ని రాసుకుంటూ వెళ్ళింది. కానీ దేవుడు ఎట్లాంటి ప్రమాదం జరగనీయకుండా, మేము కింద పడిపోకుండా కూడా దేవుడు కాపాడారు ఈ 2 విషయాల్లో. తర్వాత చైనా బార్డర్కి వెళ్ళినప్పుడు కూడా అది భూకంపం ద్వారా ఎఫెక్ట్ అయిన ఇల్లులు అవన్నీ శిథిలావస్థకు చేరి అలానే ఉన్నా కానీ దేవుడు ఆ జర్నీలో కూడా మమ్మల్ని ఎంతగానో తన దూతలకు ఆజ్ఞాపించి మా పాదములకు రాయి తగలకుండా దేవుడు కాపాడారు. అక్కడ ఎంతోమంది, ఈవెన్ నేపాల్ ప్రయాణం అంతా ఒక ఎత్తు అయితే అక్కడ నుంచి బంగ్లాదేశ్ ప్రయాణం ఇంకా హారిఫైయింగ్గా ఉందన్నమాట. బంగ్లాదేశ్లో మేల్ డామినేటింగ్ కంట్రీ అనమాట. చాలా ఒక ఆడపిల్ల, మామూలుగా ఒక ఆడపిల్ల అలా ఉంటే ఆవిడెవరో వేరే గ్రహాల నుంచి వచ్చినట్లుగా ఇలాగ చూడడం, ఆవిడ ఇంతే దగ్గరగా ఇలాగే చూడడం చాలా ఇన్కన్వీనియంట్గా అనిపించేది. పోనీ ఎవరు చూస్తున్నారంటే
తెల్ల గడ్డాలు, తెల్ల వెంట్రుకలు, ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఇంతే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. చాలా ఇబ్బందికరంగా అనిపించేది. ఏంటి నిండా ముసుగేసుకున్నా కానీ ఇంక నా మొహంలో ఏం కనబడదు, మాస్క్ ఈ ముసుగు వేసుకునే ఉన్నా బంగ్లాదేశ్లో ఉన్న నాళ్ళు. అయినా సరే ఎవరితో నా మాట్లాడుతున్నా, ఏదన్నా ఎంక్వైరీ చేస్తున్నా, ఎవరు ఈవిడ ఆయనతో ఎందుకు మాట్లాడుతుంది అన్నట్లుగా చూసేవాళ్ళు అనమాట. అది మనకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి భోజనం చేయడానికి కూడా పరిస్థితి బాగాలేదు. ఏంటి ఒక ఆడామి బయటకు వచ్చి భోజనం చేస్తుందా, అదేదో పెద్ద ఘోరమైన పాపం అన్నట్టుగా చూసేవాళ్ళు అనమాట. అలాంటిది ఆ ప్లేస్లో కూడా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించినట్లుగా, మా ముక్కు మొహం తెలియదు, అక్కడ ఎవ్వరు తెలియదు మాకు, కానీ ఎవరో ఒక హిందూ అబ్బాయి వచ్చి మీకేంటండి, మీ ఇబ్బంది ఏంటి, మీకేం కావాలంటే, మాకు సిమ్ కార్డు ఇవ్వట్లేదండి, ఇండియన్స్కి సిమ్ కార్డు ఇవ్వట్లేదు, మా ఇంట్లో వాళ్ళకి మేము ఎలా ఉన్నామో తెలియజేయాలి కదా అని అంటే, ఆ అబ్బాయి కనుక్కొని వాకప్ చేసి, అంతకుముందే మేము వెళ్ళి ఎతికాం కాబట్టి, ఓహో ఈ అబ్బాయి వీళ్ళకి సాయం చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకైతే మేము సిమ్ ఇవ్వం అంటాం, ఇండియన్స్కి అయితే మేము సిమ్ ఇవ్వం అంటాం. అదేదో క్రికెట్లో ఇండియన్స్ని ఓడించినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. ఫారినర్స్కి ఇవ్వరు అనమాట. అలాంటిది ఆ అబ్బాయి తను వాడుకునే సిమ్ని తీసి ఇచ్చారు. అదే గొప్ప కార్యం మాకు. తను వాడుకునే సిమ్ తీసి, మీరు ఇక్కడ ఉన్న నాళ్ళు, ఈ బంగ్లాదేశ్లో ఉన్న నాళ్ళు ఈ సిమ్ వాడుకోండి అని. మళ్ళీ అన్ని బంగ్లాలోనే ఉంటాయి, ఇంగ్లీష్లో పొరపాటును కూడా ఉండదు. అది ఏ ఊరో తెలియదు, ఎవరికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, బంగ్లాలో చెప్తూ ఉంటారు. అలాంటిది ఆ అబ్బాయి రీఛార్జ్ చేయించి మాకు సాయం చేసి చాలా విధాలుగా అక్కడ నుంచి దేవుడు దూతల్లాగా గాబ్రియల్ అనే బ్రదర్ని, మైఖేల్ అనే బ్రదర్ని దేవుడు చూపించి మమ్మల్ని సురక్షితంగా బంగ్లాదేశ్ ప్రయాణంలో కూడా మమ్మల్ని కాపాడి పోషించి సురక్షితంగా మళ్ళీ మన మధ్యకి సజీవు లెక్కలో తీసుకొచ్చినందుకు దేవునికే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ మా కొరకు ప్రార్థన చేశారని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వారండి? ఎప్పటి వరకు నమ్మదగిన వారు? ఎప్పటి వరకు? మరణం వరకేనా? మరణం తర్వాత నమ్మదగిన వాళ్ళు కాదా? యుగ యుగములకు ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. మేము ఏదో చేశాము, ఏదో సాధించాము అని చెప్పట్లేదు, కానీ తలుచుకున్నప్పుడు, చూస్తున్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి అనేకమైన పరిస్థితుల్ని చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అనేకమైనటువంటి ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి మనుషులను చూడటానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఈ యొక్క జర్నీ మొత్తంలో నేను కొంత వీడియో కూడా చేశాను, మీరు చూస్తారని. ఈ జర్నీ మొత్తంలో కూడా ఒకటే నేర్చుకుంది ఏంటంటే, దేవుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన వాడు. మనుషుల యొక్క నమ్మకము ఎదుటివారి మీద ఆధారపడి ఉంటుంది. మనం నమ్మకంగా ఉంటే ఎదుటివాడు నమ్మకంగా ఉంటాడు, లేకపోతే వాడు కూడా తేడా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని యొక్క నమ్మకత్వము ఎప్పటికీ మారదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క మిషన్ జర్నీలో కొన్ని, అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క నడిపింపుని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని నేను ఫేస్ చేశాను. మొట్టమొదటిగా మేము నేపాల్ బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అప్పటికి పలానా చోటుకి వెళ్ళాలి అనేది అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్లేస్ డిసైడ్ కాలేదు. పలానా చోట వాళ్ళకి వెళ్దాం అనేసి. ఆ తర్వాత అక్కడ కొద్ది రోజులు తర్వాత దేవుడు ఇల్లు తీసుకోమని చెప్పి మాట్లాడటం, అక్కడ ఇల్లు తీసుకోవటం, ఆ ఇల్లు తీసుకున్న తర్వాత చుట్టుపక్కల వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి బంగ్లాదేశ్కి దేవుడు ముందుగానే వెళ్ళే ముందే బంగ్లాదేశ్ గురించి మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఎవరు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు, ఎవరిని కలవాలి తెలియదు. అయితే సరే ప్రభా నువ్వు చెప్పావు కదా వెళ్దాము అని చెప్పి అనుకున్నప్పుడు కరెక్ట్గా 2 days ముందు, మేము బయలుదేరే ముందు చూస్తే మనకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ట్రైన్ టికెట్ బుక్ చేసాం గోరఖ్పూర్ నుంచి సిలిగురి ప్లేస్కి, వెస్ట్ బెంగాల్లో. అక్కడ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్దాం అనేసి.
ఆ ట్రైన్ క్యాన్సిల్ అయింది. హల్లెలూయా. ట్రైన్ క్యాన్సిల్ అయింది. ట్రైన్లో 13 గంటలు, బస్సులో 23 గంటలు. సో ట్రైన్ క్యాన్సిల్ అయింది, ఏం చేద్దాం అని చెప్పి సరే ఒక రోజు చూస్తున్నప్పుడు, న్యూస్లో చూస్తున్నప్పుడు బంగ్లాదేశ్లో వరదలు అని చెప్పి నేను న్యూస్ చూశాను. అప్పటికి దాదాపు 100 మంది చనిపోయి ఉన్నారు. అప్పుడు కొంత టెన్షన్, మరి వరదలు ఉంది, వెళ్ళాలా వద్దా? అక్కడ మనకి తెలిసిన ఊర్లో అయితే ఎక్కడికి మనం షెల్టర్కి వెళ్ళాలి, సేఫ్గా ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. అక్కడ మనకి తెలియని ఊరు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మరి వరదలు వస్తే ఎలా అని చెప్పి ప్రార్థన చేస్తూ, మరి ప్రభువా ఏం చేయాలి అని చెప్పి అంటున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నారు, ఎక్కడొచ్చినాయో చూడు వరదలు అనేసి. వరదలు వచ్చి బంగ్లాదేశ్లో అప్పటికే న్యూస్లో ఒక 100 మంది చనిపోయారు, కొన్ని వేల కుటుంబాలని అక్కడి నుంచి మూవ్ చేశారు అని చెప్పి న్యూస్. మీరు విన్నారా, చూసారా న్యూస్ టీవీలో? చూడలేదా? ఇక్కడ చెప్పుకోవట్లేదేమో. అయితే కొన్ని వేల మందిని మూవ్ చేశారని చెప్పి అక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే సరే ప్రభువా ఏం చేయాలి అని చెప్పి అన్నప్పుడు దేవుడు అన్నారు, ఎక్కడో జరుగుతున్నాయి చూడు అని చెప్పి అన్నారు. అది నార్త్ ఈస్ట్ ప్లేస్లో, బంగ్లాదేశ్లో నార్త్ ఈస్ట్ ప్లేస్లో వస్తూ ఉంది. సరే ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రభు రంగపూర్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళమని మాట్లాడటం జరిగింది, మ్యాప్లో చూపించి. అది నార్త్ వెస్ట్ ఉంది. సో అక్కడున్న పరిస్థితిని గమనిస్తే అక్కడ వరదలు అంతగా లేవని చెప్పి అర్థమైంది. సో వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయి మళ్ళీ నేపాల్ నుంచి మేము బస్ తీసుకొని వెళ్ళాం. వెళ్ళి ఇదంతా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాం. మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంటే, అరే మీరు దేశాలు తిరుగుతున్నారు, మీరు ఏంటి మరి భయం లేకుండా తిరుగుతూ ఉన్నారు, వ్యాక్సిన్ వేయించుకున్నారా ఏంటి అని చెప్పి అడిగాడు. మేము వ్యాక్సిన్ వేయించుకున్నాం అని చెప్పి. అయితే వాడు ఏమన్నాడంటే, మీరు భయం లేదా, నేపాల్ అంటున్నావు, బంగ్లాదేశ్ అంటున్నావు, అక్కడికి వెళ్తున్నావు తిరుగుతున్నారు, కేసులు పెరుగుతున్నాయి, భయం లేదా అంటే, భయము జాగ్రత్త ఉండాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక అదే మాట్లాడుతున్నాం, మనకి వేరే ఆధారం ఏదీ లేదు, ఎందుకంటే దేవుడు ఆధారం. అయితే కొద్ది నిమిషాలు మనం యొక్క వీడియోని చూద్దాం. దాంట్లోనే ఉంది. ఓకే. ఇది నేపాల్లో ప్రేయర్ మీటింగ్ జరిగింది. ఒక 10 డేస్ ప్రేయర్ మీటింగ్ తర్వాత అక్కడ డిసైపుల్షిప్ క్యాంప్ లాగా వాళ్ళందరూ కూడా చాలా పాస్ చేయడానికి కుదురుతుందా? ఇది 10 డేస్ అక్కడ ఒక డిసైపుల్షిప్ క్యాంప్ జరిగింది నేపాల్లో. చాలామంది, హల్లెలూయా, ఓకే. టైం పడుతుందా? ఓకే. ఆ 10 డేస్ క్యాంప్ జరిగినప్పుడు చాలామంది యవ్వనస్తులు అక్కడికి వచ్చారు. యవ్వనస్తులు దయచేసి వినండి, చిన్నపిల్లలు గమ్మున కూర్చోండి, అర్థమైందా? చాలామంది యవ్వనస్తులు, స్త్రీలు వాళ్ళందరూ కూడా వచ్చారు. దాదాపు 100 మంది వచ్చారు. దాంట్లో చాలామంది ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అనేకమైన బంధకాల నుంచి దేవుడు వాళ్ళని విడిపించారు. వాళ్ళలో డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, వాళ్ళలో హోప్లెస్నెస్తో ఉన్నవాళ్ళు, అనేక మంది జీవితాలని దేవుడు మార్చడం జరిగింది. వాళ్ళు తిరిగి దేవునికి తమను తాము అర్పించుకున్నారు. చాలామంది కొత్తగా దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని ప్రేమను తెలుసుకున్నారు. అయితే చివరి రోజు అన్నమాట అది. ఆ చివరి రోజున అందరూ ఒకరికొకరితో సమాధానపడి దేవుని ప్రేమను రుచి చూసి చాలా అద్భుతంగా జరిగింది.
అందరూ కూడా చిన్న పెద్ద లేదు, అందరూ కూడా ఎలా అంటే కరిగిపోయారు దేవుని ప్రేమతోటి. 10 రోజులు దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది తెలుసుకున్న తర్వాత మనస్సులో ఉన్నటువంటి ఆ బండలు తొలగించబడ్డాయి. మనసులో ఉన్నటువంటి అపోహలు, దేవుడి మీద ఉన్నటువంటి కష్టం, మనుషుల మీద ఉన్న కష్టం అన్నిటినీ విడిచిపెట్టి ఒకళ్ళొకళ్ళు చూడండి, అందరూ కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. ముందుకెళ్ళి ఇది మేము ఇక్కడ నుంచి నేపాల్ నుంచి వెళ్ళిన తర్వాత చాపూర్ అనేటువంటి ప్లేస్లో ఉన్నాం అనమాట. నేపాల్లో చాపూర్ అనే ప్లేస్లో ఉన్నాం. అక్కడ ఇల్లు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అక్కడ ఇల్లు తీసుకొని కొద్ది రోజులు ఉన్న తర్వాత అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళటం జరిగింది. ఏం లేదు, కంగారేం లేదు, 2 నిమిషాలు వెయిట్ చేస్తాం, నువ్వు నిదానంగానే చెయ్యి. హల్లెలూయా. ఎలా ఉన్నారైతే ఇప్పుడు? ఎంతమంది ప్రార్థన చేశారు మా కొరకు? ఎయిర్ ఫోర్స్ తక్కువ కనపడుతున్నారు. ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా ఈ మిషన్ యొక్క రివార్డు ఉంటుంది, దేవుడు ఇస్తారు. నిజంగా నా మాట కాదు, దేవుడు చెప్పిన మాట. యుద్ధంలో చేసేవాడెంతో ఆయుధాల దగ్గర ఉన్నవాడికి కూడా అంతే రివార్డ్. మీరందరూ ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఆత్మ సంబంధంగా మిషన్ యొక్క రివార్డ్ని పొందుకున్నట్టే. హల్లెలూయా. ఎందుకంటే సేమ్ రివార్డ్, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, సేమ్ రివార్డ్. అందుకే ప్రార్థన చేసేవాళ్ళు ఎయిర్ ఫోర్స్ అయితే మేము గ్రౌండ్ ఫోర్స్. అంటే ఎక్కడైనా చూసారు కదా, యుద్ధం జరిగేటప్పుడు ఏం చేస్తారంట, ముందు విమానాలు వెళ్ళి బాంబులు వేస్తాయి. అక్కడ బాంబులు వేసి ఆ ప్లేస్ అంతటిని కూడా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఆర్మీ వెళ్తుంది. అట్లా ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతం అంతా కూడా సరళం చేయబడి సిద్ధపడిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి ఏమంటారు గ్రౌండ్ ఫోర్స్ మాది. మీరే గొప్ప, ఎయిర్ ఫోర్సే గొప్ప కదండి. గ్రౌండ్ ఫోర్స్ కన్నా ఎయిర్ ఫోర్సే గొప్ప. అవుతుందా? ఓకే. ఇక్కడ ఒక స్కూల్, అది చాపూర్లోనే ఒక స్కూల్ ఉందన్నమాట. సో ఆ స్కూల్ డేకి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా దేవుని యొక్క మాటలు, జ్ఞానం గురించి, వీటి గురించి పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఒక చిన్న మాట నేను మీతో ఒక చిన్న మాట మీతో పంచుకుంటాను. నేపాల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు కొత్తగా స్కూల్స్, మంచి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయటం, చదువుకోవటం జరుగుతూ ఉంది. సో ఎవరికైనా దేవుడు ప్రేరేపించి మేము నేపాల్కి మిషనరీగా వెళ్ళాలంటే టీచర్గా వెళ్ళొచ్చు. హల్లెలూయా. మంచి అవకాశం ఇది. అక్కడ నుంచి మేము పోఖ్రా అనేటువంటి ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు సో మధ్యలో ఆగాము. అక్కడ ఇది సిలిగురి అనేది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది, పశ్చిమ బెంగాల్లో. సో నేపాల్ నుంచి అక్కడికి వెళ్ళటం జరిగిందనమాట. అక్కడ బంగ్లాదేశ్ బోర్డర్ ఉంది. సో అటునుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ కావాలని చెప్పి దేవుడు మాట్లాడటం జరిగింది. జనరల్గా మనం బంగ్లాదేశ్కి వెళ్ళటానికి చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఢాకాకి వెళ్తారు. ఢాకాకి కాకుండా దేవుడు సిలిగురి నుంచి ఎంటర్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మేము సరే అని చెప్పి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగానే సరే ఇంకా బయలుదేరి వెళ్దాం అనగానే వెంటనే గబగబా బ్యాగ్ సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోయాం. 350 కిలోమీటర్లు జర్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీసా రూల్స్ అన్నీ మార్చేశారు అనేసి.
నెట్లో కూడా చూస్తే ఆ సిలిగురి బోర్డర్ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్ళటానికి అవకాశం లేదు అని చెప్పి, మరి 350 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అని చెప్పి అనుకొని సరే అని వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాం కదా, బోర్డర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం అని చెప్పి బోర్డర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళగానే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదు. ఎప్పుడు కూడా ఆ బోర్డర్ నుంచి మనుషుల్ని అలౌ చేయరు అటు ఇటు వెళ్ళటానికి. ఆ బోర్డర్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఎప్పుడు కూడా ట్రక్కులు ఇవి మాత్రమే తిరుగుతాయి. ఒక 2 months 3 months నుంచి మనుషుల్ని వెళ్ళటానికి కూడా అలౌ చేస్తారన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు వీసా కావాలి అని చెప్పి అన్నప్పుడు, సరే వీసా ఎక్కడ అప్లై చేయాలంటే ఢిల్లీ కానీ కలకత్తా కానీ వెళ్ళి వీసా అప్లై చేయాలి. మరి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళే పరిస్థితి లేదు, కలకత్తా వెళ్ళే పరిస్థితి లేదు. సరే ప్రార్థన చేసి వద్దామని చెప్పి బోర్డర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ పెద్ద హోర్డింగ్ ఒకటి ఉంది. ఏంటంటే బంగ్లాదేశ్ వీసా అప్లికేషన్ సెంటరు సిలిగురిలో స్టార్ట్ చేశారని. 1 week బ్యాకే. హల్లెలూయా. మొట్టమొదటి 5 అప్లికేషన్లో మాది ఉంటుంది. మా ఇద్దరు నెంబరు 001 002 మా ఇద్దరు అప్లికేషన్లు. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే అప్పటి వరకు నేను బాధపడతా ఉన్నా. అరే దేవుడు చెప్పారు, మనం బయలుదేరిపోయి వచ్చేసాం, ఏం ఆలోచించలా. వదినికి నేను రేపు పొద్దున మనం బంగ్లాదేశ్కి వెళ్దామన్నా, సరే టకటక బ్యాగ్ సర్దేసింది. పొద్దున్నే 6 గంటలకు లేచి బయలుదేరిపోదాం అన్నాం. బ్యాగ్ సర్దేసింది, బ్యాగ్ తీసుకొని బయలుదేరిపోయి వచ్చేసాం. అంత దూరం వచ్చిన తర్వాత అక్కడేమో మనుషులు నెలనీరు అంటున్నారు. మరి నెట్లో చూస్తే మరి ఇంత దూరం వచ్చింది, నేను కరెక్ట్గా లీడ్ చేయబడ్డానా లేదా అని చెప్పి ఆలోచన. సరే వదిన అన్నారు, మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, వెళ్ళి ప్రేయర్ చేసి వద్దాం, బోర్డర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం అన్నప్పుడు దేవుడు వెంటనే, ఎప్పుడైతే అక్కడ ఇది వెళ్తూ ఉండగా దారి మధ్యలో అంతా ట్రాక్స్ ఇచ్చుకుంటా బైబిల్ ఇచ్చుకుంటా వెళ్ళటానికి దేవుడు కృపనిచ్చారు. సో అందుకే ట్రైన్ జర్నీ చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎట్లా ఫ్లైట్లో వచ్చారా అని అడుగుతారు. ఫ్లైట్లో అయితే చాలా సౌకర్యంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి డొమెస్టిక్ ఫ్లైట్లో అయితే మన ట్రైన్ కన్నా ఒక 1000-2000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి నేపాల్ వెళ్ళేలోగా మనం 5 రాష్ట్రాలు దాటుతాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్, 5 రాష్ట్రాలు దాటుతాం. ఈ 5 రాష్ట్రాల్లో ట్రాక్స్ ఇవ్వటానికి ఒక మంచి అవకాశం. మళ్ళీ వెళ్ళగలుగుతామా లేదా అని చెప్పి ఎప్పుడు కూడా ట్రైన్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. అక్కడ బంగ్లాదేశ్లో కూడా వాళ్ళు అడుగుతున్నారు, ఢాకా నుంచి ఎట్లా మీరు ఫ్లైట్ బుక్ చేశారా, మీరు బ్యాక్ వెళ్ళిపోవటానికంటే లేదు మేము ట్రైన్లోనే వెళ్తామని. ఎందుకంటే మంచి అవకాశం మనకి దాంట్లో ప్రేయర్ చేస్తూ రావటానికి, లేదంటే ఎవరితోన్నా పంచుకోవడానికి. సో ఇది ఇండియాకి బంగ్లాదేశ్కి బోర్డర్ అనమాట. ఇటు సైడ్ గేట్ ఉంటుంది, అలాగే అటు కూడా గేట్ ఉంటుంది. మొత్తం కూడా ఫెన్సింగ్ వేయబడి ఉంటుంది. సో ఎవరు వెళ్ళటానికి కుదరదనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అప్లికేషన్ సెంటర్ సిలిగురిలో స్టార్ట్ అయింది అని చెప్పి తెలిసిందో, దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెప్పాను. ఎందుకంటే ప్రభా, నేను కరెక్ట్గానే వినగలిగాను, కరెక్ట్గానే మీరు చెప్పింది అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే అంతకుముందు లేదు, ఇది కొత్తది. అక్కడ ఆ ఊరిలో ఉన్న వాళ్ళకే తెలియదు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళని ట్రావెల్ ఏజెంట్స్ని చెప్తే, అవునా స్టార్ట్ అయిందా మాకు తెలియదు అంటున్నారు. దాదాపు నాకు తెలిసి మా ఇద్దరు అప్లికేషన్ నెంబర్లను బట్టి చూస్తే మాదే ఫస్ట్ సెకండ్ అప్లికేషన్లో. దేవుడు అటువంటి కృపనిచ్చారు. అక్కడ నుంచి అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాం. ఇది వెస్ట్ బెంగాల్లో ఫుల్బారీ అనే బోర్డర్ అనమాట. దానికి దీనికి మధ్యలో ఉంటుంది. ట్రక్స్ అక్కడ లారీలు ఉన్నాయి, ఆ లారీలు వెళ్తూ ఉన్నాయి. కొద్దిమంది మనుషుల్ని మాత్రం ఎలో చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో అక్కడ నుంచి మేము నార్త్ ఈస్ట్ నేపాల్కి వెళ్ళాం. ఈలాం అనేటువంటి ప్లేస్, ఈస్ట్ నేపాల్కి. అంతా హిల్ జోను. ఈయన పాస్టర్ తీర్థరాయ్ అని చాలా ఫేమస్. ఆయన దేశంలో చాలామందికి తెలుసు. ఆయన పాస్టర్ తీర్థరాయ్ అని ఆయన మనకి దేవుడు పరిచయం చేశారు, సన్నిహితులు. సో
సో ఆయనతో కలిసి వాళ్ళ చర్చ్లో అక్కడ మినిస్టర్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. వాళ్ళ యొక్క అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నారనమాట. ఇది వాళ్ళ చర్చి. సో ఈ చర్చ్లో మరి దేవుడు వాళ్ళకి మినిస్టర్ చేయడానికి, వాళ్ళ యూత్ మీటింగ్లో మినిస్టర్ చేయడానికి, వాళ్ళకి డిసిపుల్షిప్ క్యాంప్ అప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. వాళ్ళకి ఒక యూత్ ఉంది. ఆ యూత్ మీటింగ్లో మరి చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మూవ్. అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరటం జరిగింది. స్టాప్. ప్లేజ్. ఓకే, కొద్దిగా వెనక్కి రా. పాస్. అయితే మేము దాదాపు 5 years నుంచి ఒక భారం ఉండేదన్నమాట. నేపాల్కి చైనాకి బోర్డర్ ఉంది. ఫస్ట్ టైం భూటాన్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడారు. ఇది చిన్న డ్రాగన్, పెద్ద డ్రాగన్ దీని వెనకాల ఉంది అని. ఇది మాట్లాడినప్పుడు భూటాన్ గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఇది చిన్న డ్రాగను, దీని వెనకాల పెద్ద డ్రాగన్ ఉంది అని చెప్పి మాట్లాడినప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు దేవుడు ఇలా మాట్లాడారు అని చెప్పి. తర్వాత ఆ దేశపు కాన్స్టిట్యూషను దీన్ని చదువుతున్నప్పుడు భూటాన్ని యాక్చువల్గా డ్రాగన్ ల్యాండ్ అంటారు. డ్రాగన్ ల్యాండ్. డ్రాగన్ అంటే ఏంటండి? ఘట సర్పం. మన బైబిల్లో, మన భాషలో ఘట సర్పం. అయితే అప్పటి నుంచి ఆ చైనా ల్యాండ్లోకి ఒక్కసారన్నా అడుగుపెట్టి ప్రార్థన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూసినప్పుడు నేపాల్కి చైనాకి బోర్డర్ ఉందని చెప్పి తెలిసింది. ఖాసా బజార్ అంటారు దాన్ని. సో అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ చాలా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి, భూకంపం జరుగుతుంది. దానివల్ల అక్కడ వెళ్ళటానికి వీలయ్యేది కాదు. ఈసారి అక్కడికి వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అది ఆ ప్లేస్ పేరు సింధుపాల్ చౌక్. నేను మీకు కొన్ని అక్కడ నుంచి కొన్ని ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడం జరిగింది. సో అక్కడున్న చర్చ్లో దేవుడు మినిస్టర్ చేయడానికి అవకాశం ఇచ్చారు. మూవ్. ఇది అక్కడ ఉన్నటువంటి చర్చ్, సింధుపాల్ చౌక్లో ఉన్నటువంటి చర్చ్ అనమాట. ఇది ఇండియా, నేపాల్, చైనా బోర్డర్. ఆ వెనకాల ఉన్న కొండ టిబెట్ ఒకప్పుడు, ఇప్పుడేమో చైనా. అది అక్కడికి వెళ్ళటానికి అక్కడ యాక్చువల్గా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర వాళ్ళని కలవటానికి అక్కడ సువార్త కోసం అని చెప్పి వెళ్ళాము. అక్కడ దేవుడు పరిచయం చేసినటువంటి పాస్టర్ గారు అనమాట, బ్రదర్ కేఎం దాస్ అని చెప్పి. ఈయన 20 సంవత్సరాల క్రితం నేపాల్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈయన గురించి 2 మాటలు చెప్తాను. ఈయన ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. మురుగదాస్ పేరు, తమిళనాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన తన స్కూల్లో, తన కాలేజీలో తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చూపించిన ప్రేమను బట్టి దేవుణ్ణి అంగీకరించి, తర్వాత దేవుణ్ణి అంగీకరించిన వెంటనే బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. నాకు బ్యాప్టిజం ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమన్నా సమస్యలు వస్తాయేమని భయపడితే, కాదండి నేను బ్యాప్టిజం తీసుకోవాలి అని చెప్పి బ్యాప్టిజం తీసుకొని 1 year విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకు ఒక ప్రేరేపణ కలిగింది. చాలామంది నశించిపోతూ ఉన్నారు అని చెప్పి గుజరాత్కి మిషనరీగా వెళ్ళిపోయాడు. ఆయనకి వయసు అప్పుడు దాదాపు 20 సంవత్సరాలు. చదువు అయిపోయింది, డిప్లొమా చేశాడు, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత వెంటనే గుజరాత్కి మిషనరీగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిషనరీగా కొంతకాలం పనిచేసినప్పుడు దేవుడు తనకి ఒక ప్రేరేపణ ఇచ్చారు. ఏంటంటే నేపాల్కి వెళ్ళాలి అని చెప్పి. ఎవరు తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, యవనస్తుడు. వెంటనే బయలుదేరిపోయి నేపాల్కి వచ్చేసాడు. నేపాల్కి వచ్చేసి 20 సంవత్సరాలు నేపాల్లోనే మినిస్ట్రీ చేస్తూ ఉన్నాడు. ఆయన చాలా పుస్తకాలు, ఇప్పుడు నేపాల్ క్రిస్టియన్
సొసైటీకి ఈయన పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. సార్ అంటారు, కేఎం దాస్ సార్ అంటారు. ఈస్ట్ టు వెస్ట్ నేపాల్ దేశం మొత్తంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు క్రైస్తవులకి. ఎందుకంటే ఆయన అది చేస్తూ ఉండగా దేవుడు ఆయనకు ఒక ప్రేరేపణ ఇచ్చారు. ఇక్కడ చాలా లిటరేచర్ తక్కువగా ఉంది అని చెప్పి మన హడ్సన్ టైలరు, సిటీ స్టడ్స్ ఈ యొక్క దేవుని యొక్క సేవకుల యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేపాలీలోకి ట్రాన్స్లేట్ చేయటం స్టార్ట్ చేశారు. అట్లా ఒక 9 books ఇప్పటికి ట్రాన్స్లేట్ చేశారు ఆయన. ఎంత గొప్ప విషయం ఏంటంటే ఆయన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన అక్కడ ఒక 17-20 చర్చెస్కి ఆయన ఒక మెంటర్గా ఉన్నాడు. వాళ్ళకి కావాల్సింది పెట్టేసేయండి. మెంటర్గా ఉన్నారు ఆ ప్లేస్లో. సింధుపాల్ చౌక్ అనేది టిప్ ఆఫ్ ది లాస్ట్ పాయింట్ ఆఫ్ నేపాల్ అన్నమాట. దీని తర్వాత టిబెట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నేపాల్ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఆయన సేవ చేస్తూ ఉన్నారు. అయితే మనము దేవుని కృపలో 2017 నుంచి నేపాల్లో లిటరేచర్ కావాలి, అక్కడ మనకి చాలా క్రైస్తవ పుస్తకాలు ఉన్నాయి. మనం చదువుతున్నామో లేదో మనకు తెలియదు, కానీ చాలా క్రైస్తవ పుస్తకాలు ఉన్నాయి కదండి. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? తెలుగులో ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ అన్ని పుస్తకాలు అందుబాటులో లేవు. 2017 నుంచి అది ట్రాన్స్లేట్ చేయాలని చెప్పి కొన్ని పుస్తకాలని మనం వాటి గురించి వెంబడిస్తూ ఉన్నాం, అంటే ప్రయత్నిస్తూ ఉన్నాం. సో ఇది నేను చేస్తూ ఉన్నప్పుడు కాఠ్మండూలో వెళ్ళినప్పుడు ఆయన గురించి విన్నా. నేను ఒక షాప్కి బుక్స్ అమ్మాయన దాస్ సార్ అని చెప్పి వచ్చారండి ఇండియా నుంచి, ఆయన ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పి ఇవన్నీ చూపించినప్పుడు అప్పుడు ఆయన్ని కలవాలని చెప్పి అనుకున్నాం. అనుకోని రకంగా దేవుడు సింధుపాల్ చౌక్కి తీసుకుని వెళ్ళటం, ఆయన అక్కడే ఉండటం, ఆయన కలవటానికే వెళ్ళాం మేము. ఆ తర్వాత ఆయన అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు వాటికి తీసుకొని వెళ్ళటం, అక్కడ మరి సేవ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈయన ఒక పుస్తకం రాశాడు. ఏంటంటే నా చిన్నేకో జాతి, అంటే మీరు ఎరుగని ప్రజలు అని. టిబెట్ వాళ్ళ గురించి రాసిన ఆ పుస్తకము టిబెట్ వాళ్ళకే తెలియదు ఇంతమంది ఇన్ని తెగలు మా దేశంలో ఉన్నాయని, ఇంతమంది ఉన్నారు అని వాళ్ళకే తెలియదు. అలాంటి పుస్తకం రాశాడు, నా చిన్నేకో జాతి, అంటే మీరు తెలియని ప్రజలు అని చెప్పి. సో దేవుడు అక్కడ కృప చూపించారు, అక్కడ కొంత సేవ జరిగించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ రోడ్ చూశారు కదా, ఈ ఆఫ్ రోడ్ ఎంత కఠినంగా ఉందంటే 2 సార్లు మేము కింద పడ్డాం బైక్ మీద వెళ్తా. ఇది ఇటు పక్కన టిబెట్, ఇది నేపాల్ అన్నమాట. ఒక చోట ఆఫ్ రోడ్ నేను బైక్ నడిపించలేనని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు తీసుకు నడిపించడం జరిగింది. ఆ తర్వాత అయినా కానీ మేము వెళ్తూ ఉన్నప్పుడు ముందు దాస్ గారు నడుపుతూ ఉన్నారు. 2 సార్లు పడ్డాం మేము. పడినా కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు 20 కిలోలు ప్రొజెక్టరు అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ కొండల మీద ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ఫిల్మ్ మినిస్ట్రీ చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అట్లా దాదాపు ఆ యొక్క చోట దేవుడు కార్యం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నెక్స్ట్ నాకు ప్రార్థన చేసుకున్నటువంటి ప్రదేశం అయితే అక్కడ బైబిల్స్ కూడా వీటిని కూడా అమ్ముతూ ఉంటారు. ఆ పక్కనున్న ఆయన పాస్టర్ గారు. సో చాలామంది ముల్లాలు వీళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి దేవుని గురించి అడిగి బైబిల్స్ కొనుక్కొని వెళ్ళినట్లుగా ఆయన సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల కార్యం చేస్తూ ఉన్నారు. మనము ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభువుని ఘనపరచాల్సిన అవసరం ఉంది. కేవలం మన జీవితంలో మాత్రమే కాదు, పక్కవారి జీవితంలో ప్రమోషన్ వచ్చితే ఎంతమంది దేవునికి స్తుతి చెల్లిస్తారు ఏంటండి? మన ఇంటి పక్కన వాళ్ళు మంచి వస్తువు అని కొనుక్కుంటే ఎంతమంది స్తుతి చెల్లిస్తారు? చెల్లించం కదా. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, అక్కడ మిగతా స్టాఫ్ మెంబర్స్ వాళ్ళందరూ
చివరిగా ఇంకా మేము రంగ్పూర్ నుంచి బయలుదేరాం. అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని ఆదరించినటువంటి కుటుంబం, ప్రభు పేరిట వాళ్ళు ప్రభువుని స్వీకరించినట్లే, అంగీకరించినట్లే మమ్మల్ని వాళ్ళ గృహాల్లో చేర్చుకున్నారు. ఎంతగానో ప్రేమతో మమ్మల్ని చూడటం జరిగింది. ముక్కు మొహం తెలియని వారిని, ఎవరో తెలియని వాళ్ళని, కనీసం కరెక్ట్గా పేరు తెలియని వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో చేర్చుకొని దేవుణ్ణి చూసినట్టే వాళ్ళు స్వీకరించడం జరిగింది. పాపం మైకేల్ బ్రదర్ అక్కడ సరిపోలేదని అక్కడ స్టూల్ ఎక్కారు ఆయన, వెనకాల అక్కడున్న స్టూల్ ఎక్కి నుంచున్నారు అనమాట. చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం చాలాసార్లు మన ఇంటికి సొంత వాళ్ళు వస్తేనే ఆదరించడానికి మనసు రాదు. ఏమైనా జరగవచ్చు, మేము ఏదో కార్యకలాపాలు చేయడానికి వెళ్ళుండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రాబ్లం కూడా కావచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఎంతగా మిస్ అయ్యారంటే ఇక మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని చెప్పి అంటూ ఉన్నారు అన్నమాట. ఓకే, ఇక్కడైతే నాకైతే గుంటూరు నుంచి వెళ్తున్నట్టే అనిపించింది. అందరూ బ్రదర్స్ వచ్చి చక్కగా ట్రైన్ ఎక్కించారు. ఇక్కడ నుంచి మేము ఢాకా వెళ్ళాం. సో ఆ ఢాకాకి ఆ ట్రైన్ తీసుకొని వెళ్ళాం అనమాట. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆటో, ఢాకాలో ఉన్న ఆటో, జస్ట్ మీకోసం అని చెప్తున్నాం. ఆటో అంతా కూడా అట్లా పంజరం లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫోన్ ఇట్లా పట్టుకుని వెళ్తుంటే వెనక నుంచి వచ్చి ఫోన్ లాక్కి వెళ్ళిపోతారు, డేంజరస్. అందుకని ఏం చేస్తారంటే మొత్తం ఆటో అంతా కూడా గ్రిల్స్ కొట్టేశారు. అటు ఇటు డ్రైవర్కి వాళ్ళకి మధ్యలో అన్ని చోట్ల గ్రిల్స్ కొట్టేశారు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇది ఢాకాలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చి. దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళింది కరెక్ట్ టైం అని చెప్పి ఎందుకు అనుకుంటున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దేవుడికి స్తుతి చెల్లించాను. అది ఇవాంజలిస్ట్ వర్క్షాప్. ఈ సంవత్సరం నుంచి బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు మేము కూడా మిషన్స్ చేయాలి, ఇవాంజలికల్ వర్క్ చేయాలి అని ఒక తీర్మానం చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. కరెక్ట్గా ఆ మీటింగ్లోకి వెళ్ళటానికి అవకాశం వచ్చింది. అక్కడ కొద్దిసేపు కొన్ని మాటలు వాళ్ళతో షేర్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఈ బ్యాప్టిస్ట్ చర్చి ఫౌండెడ్ బై విలియం కేరీ. విలియం కేరీ గారి యొక్క లైబ్రరీ ఉంది, అక్కడ అనేకటువంటి పుస్తకాలు ఉన్నాయి. విలియం కేరీ గురించి వాళ్ళు చాలా విషయాలు అక్కడ పంచుకోవడం జరిగింది. నెక్స్ట్ మూవ్. ఇది నా బ్యాప్టిస్ట్ చర్చి హెడ్. ఇది ఢాకా రైల్వే స్టేషన్. సో ఢాకా నుంచి మేము ఇంకా కోల్కతాకి తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ట్రైన్ తీసుకున్నాం. ఆ ట్రైను జర్నీ అక్కడ ట్రైను ఢాకా టు కోల్కతా ఆ ట్రైన్ అది. సో కోల్కతాకి వచ్చేసాం. కోల్కతాకి వచ్చి ఒక 2 days ఉండటం జరిగింది. ఏం చేయాలి అనుకున్నప్పుడు కోల్కతాలో దేవుడు మిషనరీస్ ఆఫ్ చారిటీ వెళ్ళటం జరిగింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటే మదర్ తెరీసా ఉన్నటువంటి ప్రదేశం, ఆమె చేసినటువంటి సేవా ప్లేస్ అది. అక్కడ తన యొక్క ఆమె ఎంత ప్యాషన్ కలిగి ఉంది అని ఆలోచన చేసినప్పుడు చాలా ప్రేరేపించబడ్డాం. 20 సంవత్సరాలు లేదంటే 20s ఉన్నటువంటి ఒక అమ్మాయి నమ్ముకొని దేవుడికి సమర్పించుకొని మురికి వాడలో ఉన్నటువంటి కోల్కతా ప్రాంతానికి రావటం, అక్కడ పని చేయటం. మదర్ తెరీసా అంటే దాదాపుగా ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే తను దేవుణ్ణి గౌరవించింది, దేవుడు తనని గౌరవించారు. దేవుణ్ణి గణపరిచింది, దేవుడు తనని గణపరిచారు. తన యొక్క ప్యాషన్ ఏంటనేది అర్థమైంది. అక్కడ ఒక చిన్న స్టూల్ ఉంది. తన జీవితకాలం అంతా కూడా ఆ స్టూల్ మీదే కూర్చుందంట ఆమె. చివరికి బాగా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు స్టూల్ మీద కూర్చోలేవమ్మా అని చెప్పి చైర్లో కూర్చోమని చైర్ వేసితే ఆ చిన్న చైర్లో కూర్చుంది. అదే రోజు చనిపోయిందంట. ఆమె చిన్న రూమ్ ఆమెది. ఆ చిన్న రూమ్లో ఆమె పెట్టుకుంది, ఆమె సొంత చేతులతో చేసుకున్నటువంటి ముళ్ళ కిరీటం చేసుకుంది. ఆమె ఒక బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ముళ్ళు ఏరుకొని ముళ్ళ కిరీటం చేసుకొని పెట్టుకుంది. ఎల్లప్పుడూ నా కళ్ళ ముందు ముళ్ళ కిరీటం కనపడాలి అని చెప్పి ఆమె బెడ్ పక్కన ముళ్ళ కిరీటం. తను చాలా చాలా సింపుల్ లైఫ్,
ఎంత సింపుల్ లైఫ్ అంటే సాధ్యమా అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరు. పోప్ కానీ పెద్ద పెద్ద దేశాల వాళ్ళు వచ్చారు, చాలా అవార్డులు అవన్నీ వచ్చినాయి ఆమెకి. కానీ చివరి వరకు కూడా ఆ యొక్క తపనని ఆమె కొనసాగించగలిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఆరంభించేటప్పుడు భావోద్రేకాలతో ఊపుతో ఆరంభిస్తాం, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోయి జారిపోతాం. ఎలా మొదలుపెట్టామనేది కాదు, ఎలా ముగించామనేదే ముఖ్యం. తను చాలా సంతృప్తికరంగా ముగించింది. ఎలా అంటే ఆమె హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట, బ్రీతింగ్ అందట్లేదని చెప్పంటే వాళ్ళు తీసుకుని వెళ్తే గబగబా హాస్పిటల్కి తీసుకుని వెళ్తే కరెంటు పోయింది, వెంటిలేటర్ పెట్టడానికి లేదు ఆమెకి. కరెంట్ పవర్ కట్ ఉండి వెంటిలేటర్ పెట్టడానికి లేనప్పుడు సరే అని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చినప్పుడు హౌస్కి తీసుకొచ్చేసండి నన్ను అని చెప్పి తీసుకొచ్చినప్పుడు అందరినీ చూసి నేను నా ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పి కళ్ళు మూసుకొని చనిపోయింది. వెరీ పీస్ఫుల్, ఎందుకంటే సంతృప్తికరమైనటువంటి ముగింపు. నిజంగా మనము మన ముగింపు దశకు వచ్చినప్పుడు అంతే సంతృప్తికరంగా ప్రభువు దగ్గరికి వెళ్ళగలుగుతామా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే తన జీవితం చూసినప్పుడు ఎన్ని లక్షల మందిని, తన సింపుల్ 5 అడుగులు లేదండి ఆమె, 5 అడుగులు లేదు ఎత్తు, సన్నటి వ్యక్తి ఎన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగింది. ఎన్ని కోట్ల మంది, లక్షల మంది కాదు కోట్ల మందిని ప్రభావితం చేయగలిగింది అంటే నిజంగా రిమార్కబుల్. అటువంటి వాళ్ళు, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉన్నప్పుడు మనం మోసేటువంటి సిలువ చాలా ఎంత 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 కష్టం, ఎంత భయంకరమైన కష్టాలు మనం మోస్తున్నాం. ఎవరైనా కొట్టడానికి వస్తున్నారా? చంపడానికి వస్తున్నారా? ఎవరైనా చంపుతామని బెదిరించారా? ఎవరైనా మిమ్మల్ని ఆగం చేస్తామన్నారా? ఎంత కష్టాలు మనం భరిస్తూ ఉన్నాం. కానీ అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు దేదీప్యమానంగా ప్రకాశించారు. అందుకే వాళ్ళు దేవునికి ఇష్టలుగా, అక్కడ బైబిల్ హెబ్రీల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, వారి దేవుణ్ణని చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడతాడంట. గాడ్ ఫీల్స్ సో హ్యాపీ, ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, మదర్ తెరిసా దేవుణ్ణి, యేసన్న గారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సంతోషపడతాడు. మన పేరు చెప్పి నేను పలానా వారి యొక్క దేవుణ్ణి అని చెప్పుకోవడానికి దేవుడు సంతోషపడతాడా? సంతోషం కలుగుతుందా? అదే 1 అడుగు ముందుకి 4 అడుగులకు వెనక్కి ప్రయాణంలో ఎటు ముందుకా వెనక్క తెలియకుండా అదే స్థితిలో ఎంతకాలం కొనసాగుతాం? ఎందుకంటే వాళ్ళు వెల చెల్లించారు. రక్షణ ఉచితం, రక్షణలో కొనసాగటానికి వెల చెల్లించాలి. వాళ్ళ వెల చెల్లించారు. తమకి దేవునికి ఇష్టం లేని విషయాలని విడిచిపెట్టడానికి, అది బాధాకరమైనా కానీ సిద్ధపడ్డారు. దేవా నీకు ఇష్టం లేదా, ఇది నేను విడిచిపెడతాను, నాకు ఒకరిని క్షమించడం నాకు వల్ల కావట్లేదు, కానీ నీకు ఇష్టం లేదు కదా, అది నాకు నొప్పి కలిగినా కూడా నేను దాన్ని అంగీకరిస్తాను. వెల చెల్లించడానికి దేవుడు చెల్లించగలిగారు కదా. ఇది నాకు చాలా బాగా నచ్చినటువంటి ఫోటో. సింపుల్గా రాశారు, ఐ థర్స్ట్ అని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు కూడా అదే దాహం కలిగి ఉన్నారని ప్రతి ఈస్టర్ రోజున కదండి 7 మాటలు చెప్తారు కదా, నేను దప్పికొని ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఆ దప్పి తీర్చేటటువంటి బాధ్యత కేవలం కొంతమందికే ఉంటుందా? మన ఇంట్లో మన నాన్న మంచం మీద పడి ఉన్నాడు అనుకోండి, జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో మన నాన్నో మన అమ్మో మంచం మీద పడి ఉన్నారు, అయ్యా దాహం వేస్తుంది అని చెప్పంటే
అపాయింట్ చేసుకున్నటువంటి వాళ్ళే వచ్చి ఇవ్వాలి అని ఎదురు చూస్తారా, తీసుకెళ్ళిస్తారా? ప్రేమ ఉంటే తీసుకెళ్ళిస్తాం, అంతే కదండి. ప్రేమ లేదనుకోండి ఏం చేస్తాం? నాన్న నీళ్ళు అడుగుతున్నాడు తీసుకెళ్ళి ఇవ్వు అంటాం. నీళ్ళు అడుగుతున్నాడు తీసుకెళ్ళి ఇవ్వు. దేవుని యొక్క రాజ్యపు భారము కేవలము కొంతమందిది మాత్రమే కాదు. ఆయన బిడ్డలు ఎవరైనా అనుకుంటే వాళ్ళందరిది కూడా. మన ఇల్లు కూలు కొడుతున్నారు అనుకోండి, మా నాన్న ఇల్లు కూలు కొడుతున్నారు కదా అని చెప్పి పక్కన నుంచి చూస్తూ ఉంటారా? ఏం చేస్తారు? నేను చాలా కాలం క్రితం ఒక వీడియో చూశాను. వాడు చైనాలో జరిగింది. 3 సంవత్సరాలు ఇంతే బొడ్డోడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మ షాప్ని గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు వచ్చి దాంట్లో అన్ని బయట వేసేసి తీసేస్తుంటే ఆ బుడ్డోడు ఇంత కర్ర తీసుకొని వాళ్ళ మీదకి ఎగబడ్డాడు, పోలీసుల మీదకి. 3 ఏళ్ళు వాళ్ళు ఆపుతుంటే అసలు అంటే నిజంగా వాడు పెద్దోడైతే ఎంత అగ్రెసివ్ అవుతాడనేది వాడు వెనక్కి తగ్గట్లా ఇంతే ఉన్నాడు కరెక్ట్గా. జనరల్గా వాళ్ళు కొద్దిగా హైట్ ఉంటారు కదా మనకన్నా, ఇక ఇంతే ఉన్నాడు. అంటే మన ఇల్లు కూలగొడుతూ ఉన్నప్పుడు పక్కన నుంచొని చోద్యం చూస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మా నాన్న ఇల్లులే కూలిపోతే పోని, నాశనం అయితే పోని, నాకేం పట్టింది? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గృహము మీరు, మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమై ఉన్నాము, గృహమై ఉన్నామని మీరు ఎరుగరా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని పట్ల రోషం లేనటువంటి జీవితాలు జీవించడం కన్నా మేలు. ఈ యొక్క దీంట్లో అందుకంటే నేను మొట్టమొదటి చెప్పాను, మేమేదో చేసామని కాదు, కానీ నేను చాలా ఛాలెంజ్ చేయబడ్డాను వాళ్ళ జీవితాలను చూసినప్పుడు. అరే, ఒక వ్యక్తి 50 సంవత్సరాలు కేరళ నుంచి వచ్చింది, డెడికేట్ అయిపోయింది. ఇంకొక వ్యక్తి 20 సంవత్సరాలు సింధుపాల్ చౌక్, ఆయన దాస్ గారి గురించి చెప్పాను. అక్కడ స్నో పడుతుంది, వింటర్ సీజన్లో స్నో పడుతుంది. ఆయనకి ఫస్ట్ వచ్చినప్పుడు ఆస్తమా ఉంది, ఆయనకి ఆస్తమా ఉంది. అయితే దేవుడికి చెప్పి సాకు చెప్పడానికి మంచి సాకు, అవునా కాదండి? మంచు పడుతుంది, నాకు ఆస్తమా ఉంది, ఇంకేంది ప్రభా భలేవాడివేనే అన్నాడు. లేదు, కమిటెడ్ పీపుల్ కావాలి దేవునికి. 5 ఏళ్ళు బాధపడ్డాడు ఆయన ఆస్తమాతో. ఆ తర్వాత ఆస్తమా పోయింది, హల్లెలూయా. ఆ తర్వాత ఆయనకి ఇంకోటి చెప్తున్నాడు, ఆయనకి ఏంది అది ఒక ఇల్నెస్, ఆయనకి ఒక ఇల్నెస్ చెప్పాడు, డైలీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా అని చెప్పాడు. ఇట్లాంటిదే ఏదో ఇల్నెస్ ఉంది ఆయనకి. రోజుకి 3 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకునేవాడంట. 3 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా సీరియస్ ప్రాబ్లం, అది చాలా సీరియస్ ప్రాబ్లం అని చెప్తాడు. బ్రదర్, ఇప్పుడు రోజుకు ఒక్కసారి వేసుకుంటున్నాను, దేవుడు నయం చేశారు అని. నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే, మంచు ప్రాంతంలోకి దేవుడు పంపించాడు, నీకు ఆస్తమా ఉంది, చక్కగా తప్పించుకోవచ్చు. మనకు ప్రార్థనకి లెగవమన్నప్పుడు లెగవటానికి చాలా గుర్తుకొస్తాయి. దేవుని చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మన తండ్రి అని ఆయన చెప్పుకోవడానికి సంతోషపడతాడా? మన దేవుడు అని చెప్పడానికి ఆయన సంతోషపడతాడా? చాలాసార్లు మనం సాక్ష్యం చెప్తాము, మనమే సాక్ష్యము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సువార్త పత్రికలు మీరే అని. మీరే ఆ సువార్త పత్రికలు కాదా అని చెప్పి అంటున్నారు.
ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడున్నా కానీ ఆయన యొక్క వెలుగుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మన తండ్రి అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన సంతోషపడాలి అని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నారు. మరి దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క జర్నీ అంతట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఏ ఇబ్బంది కలగకుండా, ఏమీ లేకుండా తీసుకొని రావడం జరిగింది. ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రమాదాలు జరిగినాయి, కొన్ని ప్రమాదాలు తప్పించారు. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మకంగా ఉన్నారు. సో అందును బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారితో ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం వినటానికి, చెప్పించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కొంచెం మొదట వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి కూడా మరి తిరిగి రిటర్న్ బయలుదేరే వరకు కూడా ఉన్నటువంటి అంశాలని, చాలా విషయాల్ని చెప్పారు. అందుని బట్టి అమృతానికి ప్రభు పేరిట వందనాలు, వదినకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. అంటే దాని వెనకాల ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించాలని మరి నా కోరిక. అంటే మనము ఒక చిన్న మన లైఫ్స్, మనమేం పెద్ద పెద్ద కోటీశ్వరులము, పెద్ద పెద్ద లగ్జరీస్ పీపుల్ కాదు. అయినా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా కొంచెం పక్కకి తప్పిపోవటానికి, కొంచెం పక్కకి వెళ్ళటానికి కూడా మనం ఇష్టపడం, కొద్దిగా మార్చుకోవడానికి కూడా ఇష్టపడం. చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవుడి కోసం, దేవుడు మాట్లాడారు అని చెప్పి తెలియపరిచిన తర్వాత కూడా వదిలేసుకోవడానికి ఇష్టపడం. కాదు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే చేస్తాను, నేను ఇలానే ఉంటాను, నేను వదిలిపెట్టను, నేను తీసేయలేను, ఇలాంటి ఎన్నో ఉంటాయి. కానీ ఇప్పటికి ప్రభు మహాకృపను బట్టి మరి 6 సంవత్సరాలుగా నేపాల్ మిషనరీగా మరి అమృతనని వాడుకుంటున్నారు, వదిన్ని వాడుకుంటున్నారు. అందుని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆ నేపాల్ వెళ్ళేటటువంటి అందరూ, నేను బహుశా అనుకుంటాను, అన్నయ్య చెప్తా ఉన్నప్పుడు చాలామంది మిషనరీస్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం కదా, చదువుకుంటాం. వాళ్ళ యాత్ర కూడా ఇలానే ఉంటుందేమో, చాలా అన్సర్టన్గా మీకు అనిపించవచ్చేమో. కొద్దిమంది అంతకుముందు నేను చెప్తా ఉన్నప్పుడు, అన్నయ్య ఇట్లా మిషనరీగా నేపాల్ ఇట్లా వెళ్తూ ఉంటారు అని చెప్పినప్పుడు డబ్బులుండి వెళ్తున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు. డబ్బులుండి కాదు, వాళ్ళు లాస్ట్ టైం చెప్పారు, అంతకుముందుసారి కూడా చెప్పారు. ప్రతి జర్నీ కూడా ప్రతిసారి దేవుడు ముందు వెళ్ళమని చెప్తారు, ఆ తర్వాత వారికి డబ్బులు సమకూర్చబడతాయి. జర్నీకి కనీసం ట్రైన్ టికెట్లు కొనుక్కోవడానికి కొన్నిసార్లు టికెట్స్ కూడా డబ్బులు లేనటువంటి సమయాల్లో వాళ్ళు లగేజీలు సర్దుకొని బయలుదేరుతూ ఉంటారు. అవన్నీ బయట ఉన్న వాళ్ళకి తెలియదు. మేము చాలా టెన్షన్ పడుతూ ఉంటాం, ఏది పరిస్థితి, ఎందుకు వెళ్ళేది. నేను చాలాసార్లు కూడా అన్నయ్యకి క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉంటా, ఎందుకు అసలు నేపాల్ వెళ్ళమన్నాడా నిన్ను అని, ఇప్పుడే వెళ్ళమన్నాడా, ఎందుకు వెళ్ళమన్నాడు, మళ్ళీ రీచెక్ చేసుకో, ఎందుకు అంత దూరం. ఇప్పుడు టైంలో మనం వెళ్ళామనుకంటే కనుక ఇబ్బంది పడతాం, మరి డబ్బులు చూసుకోవాలి కదా, డబ్బులు లేకుండా ఎట్లా వెళ్తాం. మరలా ఇప్పుడు గత ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వదిన నిజంగా అసలు మగవాళ్ళు కూడా ఇక్కడ నుంచి పక్క రాష్ట్రంలో ప్రకటించడం చాలా కష్టం. కానీ ఇన్ని వేల కిలోమీటర్లు, ఈ మొత్తం కూడా ఎన్ని వేల కిలోమీటర్లో తిరిగారు వీళ్ళు, ఇన్ని వేల కిలోమీటర్లు కంఫర్ట్స్ లేకుండా. ఇందాక ఇద్దరు కూడా చెప్పలేదు, తిరిగి వచ్చేటప్పుడు బంగ్లాదేశ్ నుంచి వదినికి ఫుల్ ఫీవర్ అంట, షెల్టర్ లేదు, వర్షం పడుతుంది, ఎవరు రూమ్ ఇవ్వటం లేదు. అట్లాగా చాలా రాత్రి అయిపోయే వరకు ప్రయత్నం చేసి ట్యాబ్లెట్ కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు, ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా లేదంట. లాస్ట్ మినిట్లో మెడికల్ షాప్ క్లోజ్ చేసే టైంలో వెళ్ళి ట్యాబ్లెట్ కొనుక్కున్నారు. అనారోగ్యాలు లేవని కాదు, చాలా అనారోగ్యాలు ఉన్నాయి. మనం చాలా ఆరోగ్యవంతులం వాళ్ళిద్దరికంటే. వాళ్ళు అట్లా కనపడతారు కానీ మనం చాలా బలవంతులం వాళ్ళకంటే.
చాలా అనారోగ్యాలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ దే ఆర్ సో కమిటెడ్. అదే ఒక మాటను బట్టి పట్టుకొని ఈ ట్రిప్పు నిజంగా బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు రేపు వెళ్తున్నాం, ఎల్లుండి వెళ్తున్నాం అని అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పాడు, బయలుదేరుతున్నాం. ఆ రోజు మీరు బయలుదేరేటప్పుడు కూడా ఆ బైక్ మీద నుంచి బయలుదేరేటప్పుడు ఈ పిల్లలు కాల్ చేశారు. పొద్దున్నే 2 రోజులకు ఒకసారి అట్లా కాల్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే వెళ్తున్నాం బంగ్లాదేశ్ బయలుదేరాం, 350 కిలోమీటర్లు. 350 కిలోమీటర్లు బైక్ మీద ఏంటయ్యా ఎంత రిస్క్ తీసుకుంటున్నారేంటి, ఎందుకు ఇంకేదన్నా ట్రాన్స్పోర్ట్ ఏదన్నా చూసుకోవచ్చు కదా అది ఇది అంటే, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేశారు, వీసా లేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించారు. నేను చాలా బాధపడ్డాను. మరలా ఎందుకు అప్పటికి వదిన అంటూనే ఉన్నారు, బాగాలేదు, వచ్చేయాలి, బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, హెల్త్ బాగాలేదు. అయినా కానీ అక్కడ దాకా మళ్ళీ అన్ని వేల కిలోమీటర్లు వెళ్ళలేం కదా, అక్కడ ఎవరికైనా స్వార్థ చెప్పడానికి అవకాశం ఉంది కదా. జస్ట్ ఒక 15 days ఉన్నారు వదిన, ఒక 15 days, 15 రోజుల్లో ఎన్ని చర్చెస్లో దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని చోట్ల దేవుడు వాడుకున్నాడు. మనకు అర్థం కావటంలా, మనం చాలా సఫిషియెంట్గా ఉన్నాం, మనకు అర్థం కావటంలా అసలుకి. ఒక్కొక్కళ్ళ గురించి అంటే వాళ్ళకి తెలుసు ఆ వాల్యూ. అక్కడ దాకెళ్ళి ఒకడికి సువార్త చెప్తే మనం అనుకోవచ్చు ఇట్లా చూస్తా, ఏంది ఒక్కళ్ళకి సువార్త చెప్తే కూడా వీళ్ళు సువార్త చెప్తున్నారా? కాదు, అది ఏంటి మన భారతదేశం లాంటి దేశాలు కాదు అవి. నేపాల్ దేశము కంప్లీట్ హిందూ నేషను, 98-99% హిందూస్. బంగ్లాదేశ్ ఇప్పుడు చెప్పారు కదా 92% మంది, 91.5% మంది ముస్లిమ్స్. చెప్పనీరు, వాళ్ళకి సువార్త అందదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మనకి చెప్పి ఎక్కువైపోయింది. ఆ ప్రజలకు ఎవడైనా ఊహిస్తాడు ఇండియా నుంచి. ఇప్పుడు చెప్పేటప్పుడు నాకు గుర్తు వస్తూ ఉంది, బ్రదర్ యున్ గారు హెవెన్లీ మ్యాన్ అనే బుక్ రాసి చైనాలో ఒక గొప్ప ఉజ్జీవం కలగటానికి కారణమైన బ్రదర్ యున్ అనేటటువంటి పర్సను ప్రభువుని ఎలా నమ్ముకున్నాడు తెలిసిన? వాళ్ళమ్మ క్రైస్తవురాలైంది. ఎందుకు అయ్యింది అంటే, ఎప్పుడో ఎవరో ఒక మిషనరీ ఆ చైనాకు వచ్చారంట, వచ్చి యేసు ప్రభు గురించి చెప్పారు. జస్ట్ మనలాగా ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చి పెట్టి చెప్పి ఏం లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పి, ఆయన నిజమైన దేవుడు, ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం చనిపోయాడు, అంతగా ప్రేమిస్తున్నాడు. అదొక్క మాట ఆమెకు అర్థమైంది. ఇది ఎప్పుడు మాట? 1900 సంవత్సరం ప్రారంభంలో మాట. ఆ మిషనరీలు వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఆ మిషనరీ ఎవరో కూడా తెలియదు, వచ్చాడు, ప్రకటించాడు, వెళ్ళిపోయాడు. ఆ ప్రకటన చూసి ఆమె నా కొరకు చచ్చిపోయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడా అని నమ్ముకుందంట. హల్లెలూయా. యేసు క్రీస్తు ఇదొక్క పేరే తెలుసు ఆమెకి, బైబిల్ లేదు. ఆమె నమ్ముకొని పిల్లోడిని, అయ్యా మన దేవుడు యేసుక్రీస్తు. ఎందుకమ్మా మన దేవుడు యేసుక్రీస్తు అంటే, మన కోసం చనిపోయాడు, మన కోసం ప్రేమించాడు, మనల్ని ప్రేమించి చనిపోయినటువంటి ఎవరు లేడు. ఈ పిల్లోడికి చెప్తాను చిన్నప్పటి నుంచి. ఎవరు చెప్పారు నీకనంటే, ఎవరో ఫారినర్ ఒక ఆయన వచ్చాడు, ఆయన చెప్పాడు. ఎలాగమ్మా యేసుక్రీస్తు ఉంటాడంటే, ఫోటో లేదు. యేసుక్రీస్తుకి సంబంధించిన గ్రంథం ఉందా? అది లేదు. 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు అతనిలో అగ్ని రగిలించాడు. హల్లెలూయా. బ్రదర్ యున్ అనే అతనిలో దేవుడు అగ్ని ఎట్లా రగిలించాడంటే, నేను క్రైస్తవుణ్ణి, నేను యేసయ్యని నమ్ముతున్నా, కానీ యేసయ్య ఎట్లా ఉంటాడో తెలియదు. సరే ఎలా ఉంటాడు నాకు తెలియపోయింది. ఈ బైబిల్ గురించి ప్రపంచం అంతా చెప్తుంది, ఒక్కసారి చూడాలయ్యా. ఇది చాలాసార్లు చెప్పాను నేను ఈ సాక్ష్యాన్ని. ఎన్నిసార్లు చెప్పాలి? మీరు ప్రకటించే ఒక చిన్న సువార్త బహుశా వాళ్ళ జీవితంలో గొప్ప మార్పుని తీసుకురావచ్చు. ఏమంటే తెలీదు, వాళ్ళ లైఫ్లో బైబిల్ని చూడలా. ఆ బైబిల్ కోసం 100 రోజులు ఉపవాసం ఉన్నాడు బ్రదర్ యున్. 16 సంవత్సరాల కుర్రోడు 100 రోజులు ఉపవాసం ఉన్నాడు. నాకు ఒక్కసారి బైబిల్ చూపించయ్యా. ఎటు వెళ్ళాలో తెలియదు కదా, పల్లెటూరోడు. ఇప్పుడు కథ కాదండి ఇది. కొన్ని ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం చైనాలో జరిగిన సంఘటన. ఏం చేయాలో అర్థం కాక ఆ పక్కన ఉన్నటువంటి ఫాదర్ దగ్గరికి వెళ్తే, అయ్యా మీ దగ్గర ఉన్న బైబిల్ని ఒకసారి చూపించండి. ఎందుకు వచ్చావయ్యా
అంటే ఇన్ని కిలోమీటర్ ప్రయాణం చేసి ఎందుకు వచ్చాను? బైబిల్ ఉందంట కదా, నేను కూడా క్రైస్తవునయ్యా, నేను కూడా యేసయ్యని నమ్ముకున్నాను, బైబిల్ చూపించయ్యా అంటే చూసి వెళ్ళిపోతా అంతే, ఏం పట్టుకొని కూడా పట్టుకొని చూసి వెళ్ళిపోతా అంటే ఆయన చూపించను అంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ ఉందని తెలిస్తే వాళ్ళని ఒకటి జీవితకాలం అంతా జైలు వేస్తారు, లేదంటే చంపేస్తారు. నేను చూపించను అంటాడు. ఏడుస్తా వెళ్ళిపోతాడు అంటే ఈ ఫాదర్కి జాలి కలిగి ఒక్క మాట చెప్తాడు, యేసయ్యని అడుగు నీకు చూపిస్తాడు పో అంటాడు. 100 రోజులు ఉపవాసం ఉన్నాడండి బైబిల్ చూడటానికి. దేవుడు అక్కడ చైనాలో గొప్ప మిషనరీగా పరిచర్య చేసి చనిపోతున్న ఒక వృద్ధుడైన సేవకుడికి దేవుడు దర్శనంలో చూపించాడు. బ్రదర్ యున్నని 16 సంవత్సరాల కుర్రోడు ఉన్నాడు, రాసుకో అడ్రస్ రాసుకున్నాడు. నువ్వు చచ్చిపోతున్నావు, నీ బైబిల్ అతనికి పంపించన్నాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అట్లాంటి దేశాలయ్యి, అట్లాంటి ప్రాంతాలయ్యి మనకు అర్థం కావటంలా. ఏడ్చి ప్రభువా నీ దివ్య గ్రంథాన్ని చూసే అవకాశం కూడా నాకు లేదా అని ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉండంటే 2 వచ్చి తలుపు కొట్టారంట. తలుపు కొట్టి యున్నంటే నువ్వేనా అంటే నేనేనండి అన్నాడంట. అంటే వాళ్ళప్పుడు ఈ బైబిల్ నీ కోసమే అని. హల్లెలూయా. దాని లోపల రాశాడు, ఆయన అడ్రస్ రాసి చచ్చిపోయాడు. ఆ వృద్ధ సేవకుడు చచ్చిపోయాడు. నీ పేరు రాసి చచ్చిపోయాడయ్యా, నీ అడ్రస్ ఎత్తుక్కుంటూ వచ్చాము. కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు బైబిల్ ఇవ్వటానికి. మన ఉన్న పరిస్థితులు కాదయ్యి, ఆకలిగా ఉన్నవారు, ప్రభువుని ఎరక్క చనిపోతున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. నిజంగా ప్రియులరా, కనీసం ఇందాకనే ఎంతమంది ప్రార్థన చేశారంటే, మరి ఎంతమంది చేశారు నాకు తెలీదు. వాస్తవానికి చాలామంది చేతుల, చాలామంది ఎత్తల. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకు తెలిసిన, నీ చుట్టూ ఎంతమంది నశించిపోతా ఉంటుంటే నీకు ఇంత ధన్యత దేవుడిస్తే, ఇంత రక్షణ, ఇంత గొప్ప రక్షణ దేవుడిస్తే, కనీసం మనం వెళ్ళడంలా వెళ్ళేవారి కోసమైనా ప్రార్థన చేయాలిగా. వెళ్ళేవారి కోసమైనా ఒక్కసారైనా ప్రార్థన చేయాలిగా. మీకు తెలియదు ప్రియులరా, ఎన్ని ప్రమాదాల గుండా వెళ్తూ ఉంటారో, ఎన్ని అపాయాల గుండా వెళ్తూ ఉంటారు. ఆ రోజు ఈ చైనా టిబెట్ బోర్డర్ రోజున నేను ఫోన్లోనే ఉన్నా. ఫోన్ జారి కింద పడిపోయింది. వదిన ఆ వీడియో చూపిస్తున్నారు. అది ఎంత ఘాట్ అంటే ఆ పక్కనంత లోయ. వెళ్తున్నాము, ఇదిగో ఇది టిబెట్ చైనా బోర్డరు ఇదేమో అని చెప్తానే ఉన్నారు. బైక్ స్కిడ్ అయింది, ఆ ఫోన్ పడింది. గట్టిగా అరిసి జాగ్రత్తగా వెళ్ళండి, వర్షం పడి ఉంది. ఏమండి, ఏం ప్రాణాలకి తెగించి అంత ఇదిగా వెళ్ళాలంటారా? యేసయ్య ప్రేమ చెప్పాలంటారా? చెప్పాలా? చెప్పండి. నీకు నాకు యేసు ప్రభు గురించి తెలియకపోతే మనం ఖచ్చితంగా నరకాగ్నిలో చచ్చిపోతాం. తెలిసి నువ్వు కనీసం ఆ బాధ్యత తీసుకోకపోతే కూడా అదే శిక్ష. ఎందుకంటే ప్రియులరా, మనం ఇంత నిర్లక్ష్యంగా జీవించకూడదు. దేవుని యొక్క బలలో చేయేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పారు కదా, 2 సంవత్సరాల బల తీసుకోలేదంట. నాకు అనిపించింది వారం దేవుడు మనకు బలలేస్తున్నాడు. వారం బల్ల తీసుకునే అదృష్టం మనకుంది. 2 సంవత్సరాలు బల్లగా దూరంగా ఉన్నారు. చాలామంది బల్ల తీసుకోకుండా నెలలు గడుపుతా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉన్న విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసులను చెప్పుకోవడం దండగా. నేను ప్లీజ్ ఏమనుకోబాకండి. బల్ల వారం ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రతిరోజు తీసుకోవాలి. యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా కూడుకున్న ప్రతిరోజు వారం అని ఒక క్రమం ఏర్పాటు చేశారు కదా. ఏర్పాటు ఎందుకు చేశారంటే చెక్ యువర్ సెల్ఫ్. బల్లలో మనం ప్రమాణం చేస్తాం. ఏం చేస్తాము? ఇది ప్రభువా నీ శరీరం రక్తంలో నేను చెయ్యి వేస్తున్న ప్రతి ఒక్కడు ఆయన మరణంను గురించి ప్రకటించబద్ధుడై ఉన్నాడు. ఎంతమంది ప్రకటిస్తూ ఉన్నాం? ఎంతమంది చెప్తా ఉన్నాం? మన చుట్టూ ఉన్నవారే. మనల్ని ఏమి నేపాలలో మంటంలా యవనస్తులు
నిజంగా దేవుడు కృప చూపించాలి మీకు. సువార్త లేని ప్రాంతాలకి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వాడుకోవాలి. నేను నిజంగా కోరుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా. ప్రియులారా, మనం కనీసం మన చుట్టుప్రక్కల ప్రభు గురించి తెలియని వాళ్ళకి ఒక్క మాట చెప్పలేమా? నోరు తెలిసి ఒక్క మాట చెప్పలేమా? ఒక మాట వాళ్ళ జీవితాన్ని బాగు చేసిద్దాం. ఒక్క మాట. నిన్నేదో అంటారని, నీకేదో తిడతారని ఏదో భయపడిపోయి నువ్వు చెప్పడం లేదు కదా. కానీ వారు ప్రభువుని ఎరగక ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో, కుంగిపోతున్నారు. చెప్పండి. ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో గ్రహించండి ప్రియుల. ఇది బాధ్యత మనం గుర్తించాలనే ఇంతసేపు టైం తీసుకున్నాం. మనం గంట అయితేనే కొంచెం విసుక్కున్నాం, చూసారా? గంట సేపు అయితేనే కొంచెం మెసేజ్ లాగా లేదు కదా. కానీ మనం సిలువను మోయటంలా సిలువను తీసుకొని మోస్తున్న వారికి కూడా సపోర్ట్ చేయటంలా. అందుకే మన హృదయాలు తడిగా ఉండటంలా పొడిగా ఉంటున్నాయి, డ్రైగా ఉంటున్నాయి. చెప్పండి. జస్ట్ ఒక్క మాట పంచుకోవాలనిపించింది. చాపూర్లో ఉన్నప్పుడు మన ఇంటి పక్కన నీరా అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉండేది. అమ్మాయిను వాళ్ళ హస్బెండ్ వీళ్ళు ఉండేవాళ్ళు. మేము అక్కడ ఉన్నది ఒక నెల ఉన్నాం ఆ ఇంటి ఓనర్గానే. ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మేము తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఏడ్చారు నెల రోజులు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత వాళ్ళకి అంటే ఇంతమంది దేవుని ప్రేమను రుచి చూడాలని ఆకలిగొని ఉన్నారు. లోకంలో దొరకట్లా. మనం ఇవ్వకపోతే లోకం తెలుసుకోలేదు. బుట్వాల్లో కూడా వస్తున్నప్పుడు వాళ్ళు దాదాపు కళ్ళమటి నీళ్లతోటి వాళ్ళు పంపించడం జరిగింది. ఎవరు? సంఘస్థులు కాదు, అక్కడ ఉన్నటువంటి సాటి టెనెంట్స్ అక్కడ కూడా 1 month ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. కనుక ప్రియమైన ప్రభు సంఘమా, క్రీస్తు సంఘం కదా, మనం క్రీస్తు అవయవాలం కదా. మన తోటి వారు ఎక్కడెక్కడో పడిపోయి ఉన్నారు, ఎక్కడెక్కడో నశించిపోతున్నారు. మన దేశంలో 100 కోట్ల మంది ఉన్నారండి. అట్లీస్ట్ మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. నిజంగా మనం చూపిస్తున్న బాధ్యత రాహిత్యానికి, మనం చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిజంగా దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వేరే దేశాల గురించి తర్వాత సంగతి. 100 కోట్ల మంది ఈ దేశంలో నశించిపోయే వాళ్ళు ఉన్నారు. రేపటి రోజున ఏమైతే ఖచ్చితంగా పరిస్థితులు మారిపోతాయి. మనం ఉంటున్నటువంటి ఈ సుఖస్థితులు ఉండవు, ఈ పరిస్థితులు ఉండవు. మైకులు పెట్టుకొని, కూటాలు పెట్టుకొని, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని చెప్పేటటువంటి పరిస్థితులు ఉండబోటం లేదు. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు కదా, అక్కడ సువార్త నిషేధం అని. సువార్త ప్రకటిస్తే, నేపాల్లో సువార్త ప్రకటిస్తే 4.5 సంవత్సరాలు జైలు శిక్ష. తెలుసా? జైలు శిక్ష. మనకెవరు జైలు వేస్తున్నారు? మనకెవరు ప్రభువు గురించి చెప్తుంటే మనల్ని ఎవరు కొడుతున్నారు? చంపడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎక్కడో వీడియోస్ చూస్తూ ఉంటుంటే, సువార్త చెప్తూ ఉంటుంటే అడ్డగిస్తూ ఉంటుంటే, అలాంటి పరిస్థితులే. మూలం ఏంటంటే, దీని అంతటి యొక్క సారం ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రియమైన సంఘంగా మనం ఒకటి గుర్తించాలి. నీవు నేను రక్షణ పొందాం. మహాకృపను బట్టి మనం చేసుకున్న పుణ్యం ఏమీ లేదు, మనం చేసుకున్న గొప్పతనం లేదు, నీతి లేదు, మంచితనం ఏది లేదు. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క రక్షణలోనికి వచ్చాం. రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప రక్షణ గురించి తెలియని వారికి తెలియపరిచే బాధ్యత మనకు లేదా? వాళ్ళతో పంచుకునే బాధ్యత మనకు లేదా? అట్లీస్ట్ వాళ్ళ గురించి ప్రార్థన చేసే బాధ్యత లేదా? ఎవరిని పంపిస్తారు తెలుసా? ప్రార్థన చేసేవాడిని దేవుడు ఉపయోగించుకుంటాడు. మనకి వెళ్ళే అవకాశం లేదు, నిజమే.
వెళ్ళే అవకాశం లేకపోతే కనీసం ప్రార్థన చేసే అవకాశం లేదా? నాకు తెలిసి ఎలాగా ప్రార్థన చేసేవాడు అన్నయ్య. అవర్స్ అంటే గంటల కొద్ది ప్రార్థన చేసేవాడు. హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉండి గంటల కొద్ది ప్రార్థన చేసేవాడు. ఎట్లా ప్రార్థన చేసేవాడు? పిచ్చెక్కినట్టు ప్రార్థన చేసేవాడు. నిజం, నేను వాస్తవం చెప్తున్నా. అంటే వాళ్ళ ముందు చెప్పకూడదు, బట్ సందర్భం వచ్చింది చెప్తున్నాను. దేవుడు ఎందుకు ఓపెన్ చేశాడంటే, అయ్యో మనకు తెలిసిన ప్రాంతాల ఈ పక్కనే ఉన్న ఎంగళైపాలనికి 10 సార్లు ఆలోచన చేస్తున్నాను, వెళ్దాం వద్దా నేనేమి వెళ్దాం వద్దా. ఒకసారి కొన్ని సామాన్ తీసుకెళ్ళటం, వాడు పెట్టడం, మళ్ళీ కొన్ని సామాన్ వెనక్కి తీసుకురావటం, కాసేపు 2 రోజులు ఉండటం, మళ్ళీ 4వ పూట ఇక్కడికి రావటం. పక్కనే ఉంది ఎంగళైపాలెం ఎక్కడ ఉంది? మనకు తెలియనురా. ఎవరైనా వచ్చి మీద పడతారా? అది మన పరిస్థితి. కాస్త సిగ్గు తెచ్చుకోవాలని, కాస్త రోషం తెచ్చుకోవాలని, కాస్త బాధ్యత కలిగి ఉండాలని ప్రభు సంఘం ఎడల. ఈ సంఘాన్ని ఏదో ఉద్ధరించి దీన్ని ఏదో పెద్ద చేయమని చెప్పడంలా. క్రీస్తు శరీరం అనే సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలామంది నశించిపోతున్నారు, సువార్త లేదు. చాలామందికి ప్రభు ప్రేమ తెలియదు, ప్రభు శిలువ గురించి తెలియదు, ప్రభు అద్భుతకరుడని ఆశ్చర్యకరుడని తెలియదు. చాలామంది మిషనరీస్ చెప్పిన సాక్ష్యం నేను చెప్తాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే తెలిసిన, మనం అనుకుంటాం కదా, ప్రభు ఆ కృపా వరాలు ఇవ్వు, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వు, ప్రభువా నాకు స్వస్థత వరం ఇవ్వు. వాళ్ళు ఏం అడగరు. మిషనరీస్గా అంటే వేరే ప్రాంతాల్లో వెళ్ళి చేసేవాళ్ళు, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మరి నేను అడిగాను, ఆ మిషనరీస్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్తారు కదా, చెప్తారు కదా, మనలాంటి గొప్ప ప్రసంగికులు కూడా కాదు వాళ్ళు. నిజం చెప్తున్నా, గొప్ప ప్రసంగికులు కూడా కాదు వాళ్ళు. జస్ట్ క్రీస్తు సువార్తను ప్రకటించి, యేసయ్య మిమ్మల్ని ప్రేమించి ఇలా చనిపోయాడు, ఇది చెప్పిన తర్వాత రోగగ్రస్తులంట. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు సువార్త చెప్పావు కదా, పంజాబ్లో ఇది జరిగింది వాస్తవంగా. మిషనరీ, పంజాబ్లో ఉన్నటువంటి మిషనరీ, యేసయ్య గొప్ప దేవుడు, సజీవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి మీరు బాగవుతారు, యేసు ప్రభువుని నమ్ముకోండి నిత్యజీవం వచ్చిందని చెప్తా ఉంటుంటే, ఓ చచ్చిపోయే రోగిని తీసుకుని వచ్చి మంచం మీద అతను ముందు పెట్టారు. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నవాడిని తీసుకుని వచ్చి ముందు పెట్టాడు. గ్రామం వాళ్ళు ముందు పెట్టి, యేసయ్య స్వస్థపరుస్తాడని చెప్పావు కదా, చేయి ప్రార్థన చేయి, వీళ్ళు లెగవాల. వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? కృపావరాలు లేవు, స్వస్థత వరం కలిగిన గొప్ప దైవజనులు హోర్డింగ్స్ లేవు. ఎట్లుంటారో తెలిసిన అది ఉన్న పరిస్థితులు అయ్యి. 3,500 4,000 ఒక మిషనరీ బతకాలండి. నెల రోజులు ఒక కుటుంబం. మీకు వచ్చే శాలరీ ఎంత? మీరు ఎన్ని వేలలో మీ కుటుంబాన్ని నడిపిస్తున్నారు? ఎన్ని వేల రూపాయల్లో? 3,500 4,000 రూపాయలు. ఇప్పటికి కూడా FMPB వాళ్ళు కానీ, IM వాళ్ళు కానీ, ఇంటింటి సువార్త వాళ్ళు కానీ, మిషనరీస్గా పంపించిన కుటుంబానికి ఇప్పటికీ నెలకి పంపించే సహాయం ఎంతంటే 3,500. వాళ్ళ బట్టలు ఎట్లుంటాయి, వాళ్ళ చెప్పులు ఎట్లుంటాయి? ఇలాంటి వాడు చులకనగా ఉండడా? చెయ్యి ప్రార్థన చేయి, ఇప్పుడు లెగవాలి వాడు అన్నాడు. వేరే ఆప్షన్ లేదు, కొట్టి చంపేస్తారని చెప్పి మోకాళ్ళు వేసి, యేసునామములో ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే రోగులు బ్రతుకుతారన్నారు. మరి నాకైతే తెలియదయ్యా, నాకు ఏ వరాలు ఉన్నాయో తెలియదు, నాకు ఆ శక్తి కూడా లేదు, నిన్ను బట్టి బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు చచ్చిపోయే రోగి లేచి బ్రతికాడు. హల్లెలూయా. చచ్చిపోయాడు, తిరిగి లేచి బ్రతికాడు. పంజాబ్లో జరిగింది. గ్రామం అంతా మార్చబడింది. నువ్వు వెళ్ళినప్పుడు దేవుని శక్తి నీ ద్వారా కలపరచబడుతుంది. మనం వెళ్ళాలి కదా, మనం స్టెప్ తీసుకోవాలి, మనం వర్క్ చేయాలి. మనం అంతా నింపుకొని ఉంటే ఉపయోగం ఏముంది? నాకు అభిషేకం ఇవ్వు, నాకు స్వస్థత వరం ఇవ్వు, నాకు అద్భుతాల వరం ఇవ్వు, నాకు భాషలు మాట్లాడిచ్చే వరం ఇవ్వు, నాకు ప్రవచన వరం ఇవ్వు, అంతా పొందుకొని మనం ఇక్కడ ఉండే ఉపయోగం ఏంటి? కావలసిన వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. నీ వరం ఉపయోగించబడటానికి కావలసిన వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. అసలు ఏ వరాలు అవసరం లేండి, యేసునామమును బట్టి దేవుడు పంపిస్తాడంతే. నువ్వు లోబడితే, నువ్వు వెళ్తే, దేవునికి లోబడి యేసునామమును ప్రార్థన చేస్తే కార్యాలు జరిగించడం ఆయన పని.
ఇది మనకి అర్థం కావాల్సిన విషయం. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ యాక్టివేట్ పొజిషన్. అది క్రైస్తవ సంఘం ఎలాగుందంటే, మన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ సంఘం, మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సంఘం యాక్టివేట్ పొజిషన్లో లేదు. చాలా చిన్న చిన్న కార్యాలకి చాలా గొప్పగా ప్రచారాలు చేసుకుంటా బ్రతుకుతా ఉన్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మనం నిర్జీవులం అయిపోతున్నాం. జీవం లేని ఒక పరిస్థితిలోనికి, ఎండిపోయినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ హెవీ బర్డన్ ఇన్ అవర్ హార్ట్స్. బాధ్యత, భారము, ఈ ఆత్మల గురించిన భారము, ఆత్మల గురించిన భారము, ఈ పదాన్ని మన సంఘము మర్చిపోతుంది. ఆత్మల గురించిన భారం. నీ బంధువుల్లో రక్షణ లేని వాళ్ళు లేరా? నీ బంధువుల్లో రక్షణ లేని వారు లేరా? నీ స్నేహితుల్లో రక్షణ లేని వారు లేరా? నువ్వు రోజు చూస్తున్న వాళ్ళు రక్షణ లేని వారు లేరా? నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు కలుస్తున్న వాళ్ళు రక్షణ లేని వారు లేరా? నువ్వు జాబ్ చేసే చోట రక్షణ లేని వారు లేరా? ఎవరు కలవడం లేదా? అదే యేసుక్రీస్తు నామను బట్టి పిచ్చివారుగా మారేవారు వేరుగా ఉంటారు. పౌలు గారిని అన్నాడంట, పౌలా నీకు వెర్రి పట్టింది, నీకేదో శిక్షార్థమని చెప్పి తీసుకుని వస్తే నువ్వు నాకు స్వార్థ ప్రకటిస్తావేంట్రా, పిచ్చోడు అయిపోయావు నువ్వు. ఎస్, యేసు నామను బట్టి యేసయ్య భారం మన హృదయాల్లో ఉంటే మనం కూడా పిచ్చోళ్ళలాగా ఉంటాం, జెంటిల్మెన్ లాగా కనపడం లోకానికి. ఎవరికి యేసు గురు ప్రభు గురించి చెప్దామా, ఎవరికి ఆ స్వార్థ పత్రిక ఇద్దామా, ఎవరికి యేసు సంబంధించిన సహాయాన్ని అందిద్దామా, ఆయన మాటలు 4 మాటలు చెప్దామా, ఎవరైనా అవసరతలో ఉంటే వారి గురించి ప్రార్థన చేద్దామా, ఇదే పని మీద ఉంటాం మనం. సంఘం ఆ పని మానేసింది కనుక సంఘం ఏమైపోయిందంటే నిర్జీవం అయిపోయింది. ఎందుకంటే ఒక అవయవం ఏదన్నా కానీ పని చేయకుండా, తన పని తాను చేయకుండా అట్లానే ఉందనుకోండి, ఆ అవయవము నిర్జీవం అయిపోయింది. కళ్ళు, మీ 2 కళ్ళు పనిచేస్తున్నాయి కదా, కళ్ళు చూడకుండా అట్లానే కళ్ళు మూసుకొని కొన్ని దినాలు అట్లాగా ఉండిపోయారనుకోండి, కళ్ళకున్నటువంటి చూసే శక్తి పోతుంది. సంఘంలో ఉన్న పరిస్థితి అది. కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు అన్నాడు, ఎవరు మా కోసం వెళ్తారు అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మా కొరకు ఎవరు వెళ్తారు? సింహాసనం దగ్గర, దేవుని సింహాసనం దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వస్తున్న పిలిపిది, మా కొరకు ఎవరు వెళ్తారు, మా కొరకు ఎవరు వెళ్తారు. మీరు సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని పంపుతాడు. ఎవరో పంపుతారని చెప్పడంలా, ఎవరు పంపారు? అమృత అన్నోళ్ళని ఎవరు పంపారు? ఎవరు పంపలా? ఎవరు తెలుసు? ఏది పెద్ద మిషన్ కావాలి, వెనకాల డబ్బులు కావాలి, వెనకాల మనుషులు కావాలి, ఎవరు అవసరంలా. సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన శక్తిగల దేవుడు. మన భారం కలిగి సిద్ధపడతా ఉంటుంటే దేవుడు నేను ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో, మన చుట్టుప్రక్కల నమ్మకంగా ఉందాం. అట్లీస్ట్ ఇక్కడ ఉందాం నమ్మకంగా. ఇక్కడ ఏదో ప్రభు భారాన్ని తీసుకొని ఇక్కడ మనం చేయగలిగింది ఏదో చేద్దాం. ఆహారం లేనివారు ఎంతోమంది పుడుతూ ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు ఆహారం లేనివారు, జీవాహారం లేనివారు. 4 మాటలు మనము అందించడానికి ఉపయోగపడదాం. దేవునికి పాత్రలకు ఉపయోగపడదాం. హల్లెలూయా. కనుక మా నామం పేరిట ప్రకటించడానికి సువార్తను ఎవరు వెళుచున్నారంటే, యెషయా అన్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. నేనున్నాను, నన్ను పంపుము. ఇక్కడున్న వాళ్ళలో ఎవరు దేవునికి ఎలా ఉపయోగపడతారో ఎవరికి తెలియదండి. ఎవ్వరికి తెలియదు. మీరు ఎలా ఉపయోగపడతారు, మీ మీద దేవుని ప్రణాళిక ఏంటో ఎవరికి తెలియదు. నాకు కూడా తెలియదు. ఆశిస్తాం అంతే. అందరూ ఉపయోగపడాలని ఆశిస్తాం. కొద్దిమంది మిషనరీలు అవ్వాలి. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేపాల్, భూపాల్ ఇట్లాంటి చోట్లకి మనం వెళ్ళలేం కదా. కనుక మన యవనస్తులు మిషనరీలు అవ్వాలని ప్రార్థన చేస్తాం. యవన బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి సమర్పణ జీవితం రావాలిగా, వాళ్ళకి మార్గాలు సరళం అవ్వాలిగా. మరి మనం ప్రార్థన చేయకపోతే మన యవన పిల్లలు మిషనరీలు ఎట్లా అవుతారు? పాస్టర్లు కాదండి, మిషనరీలు అవ్వాలి, స్వార్థికులు అవ్వాలి. ప్రతి గొప్ప దైవజనుడు చెప్పాడు, ఒక చర్చి మిషనరీస్ని ప్రొడ్యూస్ చేయలేకపోతే అది చర్చి కాదన్నాడు. సువార్థికుల్ని ప్రొడ్యూస్ చేయలేకపోతే ఒక చర్చి, ఒక సంఘం అది చర్చి కాదన్నాడు.
వి షుడ్ ప్రొడ్యూస్ ఇవాంజలిస్ట్, మిషనరీస్, భారం కలిగిన వారు. మీరు పెద్దవాళ్ళుగా వయసులో ఉన్నటువంటి వారు, దేవుడు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటాడు ఏమో అడగండి, ప్రార్థన చేయండి. మీకున్న కొద్దిగులో మీరేదో చేయటానికి దేవుని కొరకు ఒక భారాన్ని కలిగి ఉండండి. భారం లేదా? నాకు భారం లేదు ప్రభువా, ఇదిగో నేను నన్ను ఎట్లా ఉపయోగించి ఏదో ఒక రకంగా ఉపయోగించుకో. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వటానికైనా నీ సేవకులు కానీ నీ పరిచారకులు కానీ ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వటానికి, ఒక్కసేపు షెల్టర్ ఇవ్వటానికి, లేదంటే ఏదో ఒక రకంగా నన్ను ఏదో ఒక రకంగా ఉపయోగించుకో. ఆ రకంగా నేను ప్రార్థన చేద్దాం. సో ఫైండ్ యువర్ డెస్టినీ, ఫైండ్ యువర్ విజన్. దేవుని యొక్క పిలుపు నీ ఎడల ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుసుకోవడానికి, ఆ రకంగా సిద్ధపాటు చాలా ముఖ్యం. కనుక బల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు మనల్ని దర్శించాలని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి బల దగ్గరికి మనం సిద్ధపడదాం. ప్రభు బలలో చేయేస్తున్నాం. ఈరోజు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రతి వారం అయోగ్యముగా ఉన్నవారు బలలో వేయటానికి ఆలోచన చేయండి, సరి చేసుకోండి అని చెప్పి వాక్యాన్ని వింటున్నాం. అలాగనే ఈ వారము ప్రభువా నీ సువార్త ప్రకటించి, నీ మరణమును గురించి, పునరుద్ధానం గురించి ప్రకటించేవాడిగా నన్ను మార్చు. నీ మరణం గురించి ప్రకటించేదానిగా నన్ను మార్చు. ఆయన ఇంటిలో ఎంతో ఆహారాన్ని తింటున్నాం, ఆయన ఇంటిలో ఎంతో బలపడుతున్నాం, మనం ఎంతో వాక్యాన్ని పొందుకుంటున్నాం అనేక రకాలుగా. ఆయన ఇంట్లో ఎంతో బలపడుతున్నాం. కొద్దిగైనా ఇతరులకు అందించాలని కనికరం నా హృదయంలో పుట్టించయ్యా. వాక్యము ఆహారం ప్రియులరా, వాక్యము జీవమై ఉంది. వాక్యము అనేక మందికి అవసరమైనటువంటి జీవజలమై ఉంది. ఇది మోసుకొని వెళ్ళటానికి నా హృదయంలో భారం ఇవ్వు. నీ స్వార్థ ప్రకటించడానికి నన్ను వాడుకో, నీ మరణాన్ని ప్రకటించటానికి నన్ను వాడుకో ప్రభువా అని సిద్ధపడతాం ప్రియులారా. అలాగ ఉండటానికి ఒక కమిట్మెంట్ తీసుకుందాం. బల దగ్గరకు వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం, కమిట్మెంట్ తీసుకుందాం, బల కోసం సిద్ధపడదాం. యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. సిద్ధపడిన వారు మీ చేతిని చూపించినట్లయితే బలలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరం కూడా ప్రభు పాదాల దగ్గర మౌనంగా ఉండకుండా, దేవా నీ ఆత్మతో నింపు అని మాత్రమే కాదు, నీ భారముతో నింపునైనా నా హృదయాన్ని, బాధ్యతతో నింపునైనా నా హృదయాన్ని అని ప్రార్థన చేసుకుందాం. బాబాయ్ను అరుణ్ వచ్చి బల్లిస్తారు. సిద్ధపడిన వారు మీ చేతిని చూపించండి. ఒక ప్లెడ్జ్ తీసుకుందాం దేవుని యొక్క పాదాల దగ్గర. ఈ రోజు నుంచి అయినా కానీ ప్రభా సేవకుల గురించి ప్రార్థన చేస్తాను. నేను ఎలాగూ వెళ్ళలేకపోతున్నాను, నేను ఎలాగూ పరిచర్య చేయలేకపోతున్నాను,
అనేక మంది నీ సువార్త భారాన్ని మోస్తూ ఉన్నారు. పాస్టర్స్, అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, మిషనరీస్, రకరకాల వాళ్ళు నీ యొక్క భారాన్ని మోస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తానయ్యా, నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేస్తానయ్యా అని ఒక కమిట్మెంట్ తీసుకుందాం ప్రియులారా. ఈరోజైనా ఎంతకాలం పాటు ఒక డూప్లికేట్ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం? సత్యమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభు పాదాల దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకుంటూ ప్రభుతో మనం మాట్లాడదాం. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామాల్లో, ఊరి లోపలి వీధుల్లో. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామాల్లో, ఊరి లోపలి వీధుల్లో. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు,
నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే లేవారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ప్రియులారా, ప్రభు పాదాల చెంత ఆయన స్వరాన్ని విందాం. ఇదేదో మనుష్యుడు చెప్పే మాటలు కాదు ప్రియులారా, మనుష్యుని యొక్క భారం కాదు ఇది. ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ మీద అరిచిన కేకలివి. నువ్వైనా వెళ్తావా, నువ్వైనా వెళ్తావా, నువ్వైనా వెళ్తావా అని ఒక్కొక్కరిని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. లక్షల కొలదిగా ప్రజలు నశించిపోతూ ఉంటుంటే, కోట్ల కొలదిగా ప్రజలు నశించిపోతూ ఉంటుంటే, భారం కలిగినటువంటి వారు, నా నామమును తీసుకొని వెళ్ళేవారు, రక్షణ మార్గమును వారికి ప్రకటించటానికి ఇష్టపడేటటువంటి వారు ఎక్కడున్నారని ఆయన ఎతుకుతూనే ఉన్నారు. ప్రియులారా, ప్రభువు చెప్తున్నట్టుగా వెళ్ళగలిగితే నీవు తప్పక వెళ్ళండి. ఎక్కడో నేపాల్, బీహార్, రాజస్థాన్, గుజరాత్కి కాదు. నా ప్రియమైన సోదరి సోదరుడా, రక్షణ లేని నీ పక్కనున్న ఇంటికి వెళ్ళు, రక్షణ లేని నీ బంధువుల గృహానికి వెళ్ళు, రక్షణ లేని ప్రజలు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. మొదట ఎక్కడికి వెళ్దాం? మొదట వారి దగ్గరికి వెళ్దాం, వారికి ప్రభు ప్రేమను ప్రకటిద్దాం. భారాంతో ఎంతోమంది భారాలు మొయ్యలేకపోతూ ఉన్నారు, రోగాలు మొయ్యలేకపోతూ ఉన్నారు, శాపాల నుంచి విడుదల లేకుండా ఉన్నారు. బహుశా నీ మాట కోసం, నువ్వు ప్రకటించే సువార్త కోసం ఇంకా ఎంతకాలం వారు ఎదురు చూడాలి? నా ప్రియమైన సహోదరి సోదరుడా, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారి గురించి ప్రార్థన చేయి, వెళ్ళేవారి గురించి వాళ్ళని బలపరచు, వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు పాదాల దగ్గర ఆఖరి ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు సిద్ధపడదాం. అందరూ ఏకీభవించండి. మహిమా స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పరలోకం నుండి అద్వితీయ కుమారుడును సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని మిషనరీగా ఈ భూమి మీదకి మీరు పంపించారు. నశించిపోతున్న జనమును అయ్యా, కోటాను కోట్ల మంది నాయన అయ్యా నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారని మీరు తట్టుకోలేక నా ప్రభువా నీ కుమారుణ్ణి భూమి మీదకి పంపించి నాయన శిలువ మీద ఘోరాతి ఘోరంగా నాయన బలిగా ఆయన్ని అర్పించి ఆ రక్తం చేత మాకు రక్షణ మార్గమును ఏర్పాటు చేశారు. ఈ రక్తం ద్వారా మీరు బ్రతకండి, ఇదిగో చీల్చబడిన ఈయన శరీరం ద్వారా మీరు బ్రతకండి, నరకాన్ని తప్పించుకోనండి అని అయ్యా
మీరు ప్రకటింపజేశారు నాయన. నా ప్రభువా, నా తండ్రి నాయన, అయా మార్పు లేనటువంటి మా జీవితాల్లోనికి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క అయా రక్తమును బట్టి మార్పును తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. మారు మనస్సును తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. పశ్చాత్తాపం తీసుకొచ్చినందుకు స్తోత్రం. దుష్ట మృగాలము నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభువా, మా స్వార్థాన్ని మేము అయా చూసుకోవటం తప్పనిచ్చి, అయా మా కడుపులు మేము నింపుకోవటం తప్పనిచ్చి ఎరగనటువంటి వారము, మా స్వకీయ దురాశల చేత ఏడ్వబడుతూ నశింప చేయుచున్నటువంటి ఆ మార్గములో నాయన నశించుచున్నటువంటి వారమైన మా మీద బహు కనికరము నా ప్రభువా, అయా బహు కనికరమును దయను చూపించారు, జాలి చూపించావు నాయన. అయా నా ప్రభువా, జాలి చూపించడానికి అయా వీలు లేనటువంటి దుష్ట మృగములైనటువంటి అయా మా మీద జాలి చూపించి, అయా నా ప్రభువా, నా తండ్రి నాయన, ఇది రక్షణ మార్గంలో ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు. అయా నరకాగ్ని గుండెని తప్పించినందుకు స్తోత్రాలు. పాపము నుంచి, శరీర సంబంధమైన కార్యాలు, ఏలోక సంబంధమైన సాతాను యొక్క అయా ఉచ్చుల నుంచి తప్పించటానికి గొప్ప రక్షణ మాకు అందించినందుకు స్తోత్రాలు. ఇంత పొందుకున్నటువంటి మేము నాయన, ఇదిగో నా ప్రభువా, నీ స్వరమును వినడం మానేశాం నాయన, నీ స్వరమునకు స్పందించడం మానేశాం నాయన. నాయనా, ఇదిగో నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు నశించిపోతున్నారు నాయనా. ఇదిగో ఇదిగో తల్లులు నశించిపోతున్నారు, తండ్రులు నశించిపోతున్నారు. ఇదిగో వృద్ధులు నాశనమవుతున్నారయ్యా, పసిపిల్లలు నాశనంతో జోగాడుచున్నారయ్యా అని అయా నా ప్రభువా, నువ్వు కేకలు వేస్తా ఉంటుంటే, నా కుమారుడా, నా కుమార్తె విను నా స్వరాన్ని నువ్వు కేకలు వేస్తా ఉంటుంటే వినిపించుకోకుండా అయ్యా అయ్యా నా ప్రభువా, నా తండ్రి నాయన, అయా మా సొంత స్వార్థాన్ని, మా కుటుంబ స్వార్థాన్ని, అయా మా సొంత ఆశలను, మా సొంత అయా నా తండ్రి మార్గాలను చూసుకుంటూ ఉన్నటువంటి వారు నీ యొక్క స్వరమును అయా నీ కేకలను నా ప్రభువా అయా చెవిని పెట్టకుండా ఉన్న చెవిటి వారం నాయన, కఠినులం నా ప్రభువా, హృదయం లేనటువంటి వారం నాయన, క్షమించండి నాయన. అయా నిజము నా ప్రభువా, నీ దాసుల్ని మా ముందు నిలబెట్టి అయా మాకు సిగ్గు కలగజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే, వారికి అక్కడ ఎవరున్నారని ప్రభువా, ఏమున్నదని నా తండ్రి నాయన, అయ్యా బహు బలహీన ఘటాలైనటువంటి వారిని నా ప్రభువా, అయ్యా నా తండ్రి, కేవలం నీ మాట ఇదిగో వెళ్ళుము అని నీ మాటకి లోబడ్డారు గనక వారిని తీసుకుని వెళ్ళి అయ్యా నా ప్రభువా, ఆయా ప్రాంతాల్లో నా తండ్రి నాయన, నీ నామము ఎరగనటువంటి ప్రాంతాల్లో నాయన అయ్యా నా ప్రభువా, రక్షణ ప్రకటించడానికి వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్ర. బలపరిచినందుకు స్తోత్ర. నమ్మకమైన దేవుడు నా నిజం నాయన. అయ్యా నా ప్రభువా, నీ బిడ్డలు నమ్మకంగా కొన్నిసార్లు లేనప్పటికీ కూడా నా ప్రభు నీవు నమ్మకత్వంలో ఎప్పుడూ తప్పిపోలేదు నాయన. నా ప్రభా, నీ రెక్కలన్నిటికీ కాచి కాపాడి క్షేమంగా ఇక్కడికి తీసుకుని వచ్చారు నాయన. నా ప్రభా, అక్కడ ఉన్నటువంటి ఎంతోమందికి వెలుగును అయ్యా నా జీవ జల అయా ఓటలను నా ప్రభా అందించడానికి వారిని వాడుకున్నారు. అందును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ప్రభా, మీకు వందనాలు, కోటాను కోట్ల స్తోత్రాలు. ఇంకను నా ప్రభా అయా నా తండ్రిని దాసులను వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం నాయన. అభిషేకంతో నింపుము, ఇంకను ప్రణాళికను అయా మీరే బయలుపరచుము నాయన. మార్గాలు సరళం చేయండి. వారు మాత్రమే కాదు నాయన, అయ్యా వారి తరువాత అనేకులు మీరు లేవనెత్తండి ఆయా మార్గాల్లో. ఇదిగో నా ప్రభువా, ఆ నేపాల్ ప్రాంతంలో, ఆ భూటాన్ ప్రాంతంలో, బంగ్లాదేశ్ నాయన, కోల్కతా నా ప్రభువా, అయ్యా టిబెట్ నా ప్రభువా, చైనా ప్రాంతం నాయన, అయ్యా ఇంకా ఎన్ని ప్రాంతాలు అయితే అయ్యా నీ దృష్టిలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనికి నా ప్రభువా అయ్యా నెక్స్ట్ జనరేషన్ని మీరు లేవనెత్తమని అడుగుచున్నా. మార్గాలు సరళం చేయమని అడుగుచున్నాం. యవనస్తులను లేవనెత్తండి, యవనస్తులందరిని లేవనెత్తండి. అయ్యా ప్రభు యొక్క భారము కలిగిన హృదయ భారము కలిగిన వారిని, తమ జీవితాలను సమర్పించుకోవడానికి ఇష్టపడే వారిని అయ్యా మీరు లేవనెత్తము నా తండ్రి నాయన. అయ్యా మీరు లేవనెత్తండి, మీ అభిషేకంతో నింపుమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. ప్రభువా, కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, లేవనెత్తండి, పంపుము దేవా. అయ్యా నువ్వు పంపుము నా తండ్రి నాయన. ఇంకను అనేకులను ఈ సంఘంలోంచి మాత్రమే కాదు నాయన, మా చుట్టుప్రక్కల ఉన్న అయా నా తండ్రి సంఘాలన్నిటిలో నుంచి నాయన, అయా నా ప్రభువా నశించుచున్న వారికి, నీ పేరే తెలియని ప్రజల యొద్దకి నా ప్రభువా మీరు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. మాకున్న కొద్దిగా మేము నమ్మకంగా ఉండటానికి సహాయం తెచ్చి, పని చేయటానికి సహాయం తెచ్చి, లోబడటానికి సహాయం తెచ్చేయండి. 100 సార్లు ఆలోచన చేసేట
అయా చిన్న తండ్రి కంఫర్ట్స్ని వదులుకోవటానికే, చిన్న చిన్న పరిస్థితుల్లో లోబడటానికే, చిన్న చిన్న పరిస్థితులను దాటుకొని నా ప్రభువా అయ్యా మేము తండ్రినైనా మీ కొరకు బతకటానికే ఎంతో ఆలోచన చేస్తున్నాం. నేను వదలను అంటున్నాం అయ్యా, నేను వదలను, నేను విడిచిపెట్టను అంటున్నాం అయ్యా. మేము వదులుకోవటానికి ఇష్టపడ్డాం ప్రభువా. నా తండ్రి గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే కానీ అది మొలకెత్తదన్నారు కదా. నా ప్రభువా నా తండ్రి అట్టి మనస్సును మాకు దయచేయండి. యేసు క్రీస్తు ప్రభువారికి కలిగిన మనస్సును మాకు దయచేయండి. క్రీస్తు యేసు ప్రభువారికి కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి అయా. సువార్త భారాన్ని మాలో ఉంచండి. నశించిన ఆత్మలేల జాలి కనికరం ఈరోజు నా ప్రభువా నిజంగా నాయన వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమందికి సువార్త ప్రకటించే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తండ్రి నాయన వేస్ట్ చేయటం ద్వారా, దాన్ని నాయన తృణీకరించడం ద్వారా ఎంతమందిని నా ప్రభు పోగొట్టుకున్నామో, ఎంతమందిని పోగొట్టుకున్నామో నాయన. అయా మన్నించుము అయా. మేము క్రిమినల్స్ లాగా ఉన్నాం నాయన. అయా మేము నేరస్తులము నా తండ్రి, మేము నరహంతకులము నా ప్రభు. అయా నా తండ్రి చంపటం మాత్రమేగా, చచ్చిపోతున్న వాడికి సహాయం చేయకుండా ఉండటం కూడా హత్యే కదా నా ప్రభు. అయా నా తండ్రి మన్నించండి, క్షమించండి ప్రభా. మన్నించుమని ప్రార్థన చేస్తున్నాం. దివోని బిడ్డలు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఇక్కడ ఉన్నారు నాయన. అయా వీరు నీ యొక్క రక్తం చేత కొనబడిన కడగబడినటువంటి నీ బిడ్డలు నాయన, నీ కుమారులు, నీ కుమార్తెలు అయా, నీ బిడ్డలు నా ప్రభువా, నీ దాసులు నా తండ్రి, నీ రాయబారులుగా మార్చుమని అడుగుచున్నాను తండ్రి. నీ రాజ్య భారము కలిగిన రాయబారులుగా మార్చుమని ప్రాధేయపడుతున్నాం. కృపా కనికరముల చేత దర్శించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. మా చిన్న బిడ్డలు కూడా నా ప్రభువా అయా రేపటి రోజున అయా ధనం కోసమో, ఈ లోక సంబంధమైన ఇచ్చల కోసమో, వారి యొక్క అయా ఫ్లెష్ థింగ్స్ అయా నా తండ్రి శరీర సంబంధమైన డిజైర్స్, కోరికలు నెరవేర్చుకోవటానికో బ్రతుకున్నట్లుగా వద్దు నాయన. అట్లాంటి పిల్లలు మాకు వద్దు నాయన. మా పిల్లలు క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క రాజ్యభారము కలిగిన వారే. నా దేవుని రాజ్యం కట్టడానికి నా ప్రభువా మా బిడ్డలు ఉపయోగించబడినట్లుగా వారి హృదయాలను ఇప్పుడే పట్టుకోనండి నాయన. వారి హృదయాలు, వారి మనస్సులను ఇప్పుడే మీరు స్వాధీనపరుచుకోరు నా తండ్రి. లార్డ్ హ్యావ్ మెర్సీ ఫాదర్. మమ్మల్ని తండ్రి నాయన సరైన దారిలో ముందుగా నడిపించండి. మేము సరైన త్రోవలో నడవకపోతే అయ్యా మా బిడ్డలు నాయన రాజ్యభారం కలిగి ఉండలేరు. నశించిపోతున్న వారు నా దేశంలో 100 కోట్ల మంది పైన ఉన్నారు నాయన. వారి గురించి భారం లేనటువంటి దుర్భరమైనటువంటి నాయన పరిస్థితుల్లో నేను జీవిస్తూ నా తండ్రి సంతోషిస్తూ విందులు చేసుకుంటూ పండగలు చేసుకుంటూ బతుకుతూ ఉండగా నా ప్రభువా బంధకాల్లో ఉన్నటువంటి నా సహోదరి నా దేశ ప్రజల్ని దర్శించమని ప్రార్థిస్తూ అయ్యా మా హృదయాల్లో, మా జీవితాల్లో నా ప్రభువా నా దేశం గురించి భారం ఉంచమని అడగచ్చు. ఈ 100 కోట్ల మంది గురించి నాయన మేము జవాబుదారీ ఉన్నాం నా తండ్రి. మేము జవాబు చెప్పవలసి అయ్యా మేము నిందితులమై ఉన్నాం నా తండ్రి. వారి గురించి నా ప్రభా మిమ్మల్ని ఎరగని ప్రజలు, మీ నామను ఎరగని ప్రజలు, రక్షణ లేనటువంటి వారు అయ్యా నా తండ్రి వారి గురించి మేము దూషించుకుంటూ వారిని నా ప్రభా శత్రువులుగా భావిస్తూ వారికి వ్యతిరేకమైన దిశలో మేము ఆలోచన చేస్తున్నాం. కానీ నా ప్రభా వారు ఊబిలోనికి దిగిపోతున్నారని ఎప్పుడునూ ఎన్నడూనూ నా తండ్రి తిరిగి రక్షించబడలేనంత లోతైన గొయ్యిలోనికి వారి ఆత్మలు తోయబడుతున్నవని నరకాగ్ని గుండంలో యుగ యుగములు నశించిపోవటానికి నాయన వారు త్రోయబడుతున్నారని నాయన గుర్తించలేకపోతున్నానైనా. అయ్యా కనికరం చూపించండి నా ప్రభువా, క్షమించుము నా తండ్రి. అయ్యా మేము ఇప్పుడు సరిగా ఉంటే అయ్యా నా ప్రభు మా తర్వాత నా తరాన్ని నాయన మేము తయారు చేయగలుగుతాను. అయ్యా మేము చక్కగా ఉంటే నాయన, అయ్యా మేము నీకు నమ్మకస్తులుగా ఉంటే, మీకు దాసులమై ఉంటే అయ్యా నా తండ్రి మా తర్వాత తరం కూడా నా ప్రభువా నీ యొక్క అయ్యా దాసులుగా ఉంటారు, నీ భారమును కలిగి ఉంటారు. నా ప్రభువా కనికరం చూపించండి, కనికరం చూపించండి. ఎంతో నా ప్రభువా మంచి వాక్యాలు మాకు అందిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని కూడా పట్టుకోవటానికి వీలు లేనటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అయ్యా నా తండ్రి యేసు క్రీస్తు అన్న పేరును కూడా తెలియనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నా ప్రభువా నా తండ్రి, అయ్యా నా తండ్రి ఇక నేను నిర్లక్ష్యంను మా నుంచి తొలగింపచేయండి.
అయా ఆత్మీయ సోమర్తనాన్ని, నిర్లక్ష్యాన్ని, తిరుగుబాటుతనాన్ని, అయా లోబడనోళ్ళతనాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని నాయన, అయా జాలి లేని హృదయాన్ని, దయలేనటువంటి హృదయాన్ని నా ప్రభు మా నుంచి తొలగింపజేసి మెత్తని రాతి హృదయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా ప్రభువా, నా తండ్రి నాయన, నా ప్రభువా, మా హృదయాలు మార్చండి, జీవితాలు మార్చండి, మా కుటుంబాన్ని, నా ప్రభువా, మా కుటుంబాలని అయా నా తండ్రి, అయా నీ సువార్త కేంద్రాలుగా మార్చండి నాయన. మా కుటుంబాలని నా ప్రభువా నీ సువార్తను మోసుకెళ్ళేటటువంటి పాత్రలుగా వాడుకొని ప్రాధేయపడుతున్నాను తండ్రి. అయా నా తండ్రి, నా ప్రభువా, రేపటి రోజు నువ్వు అడిగినప్పుడు నా తండ్రి, అయా సిగ్గుతో తల్లించుకోవటం తప్పనిచ్చి మరి ఇంకేమి చేయలేవు నా తండ్రి. అయా క్షమించమని ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతున్నాను. క్షమించండి, మార్చండి, మాకు మార్పును దయచేయండి. ప్రతి వారం నీ బలలో చేయి వేసిన తండ్రి, నీ యొక్క రక్తంలో నాయన, నీ శరీరంలో నా పాలి భాగస్తులుగా మారుతున్నా తండ్రి నాయన. నా ప్రభు అలాగ కాదు నా తండ్రి నాయన, మీ బాధ్యతలో పాలి భాగస్తులుగా మమ్మల్ని మార్చండి, మీ భారంలో పాలి భాగస్తులుగా మార్చండి, నీ ఇంటికి సంబంధించిన బాధ్యతలో పాలి భాగస్తులుగా మమ్మల్ని మార్చమని ప్రాధేయపడుతుంది. నశించిపోతున్న వారు, అయా బలహీనపడినటువంటి వారు, భక్తిహీనతలో ఉన్నటువంటి చేజారిపోయినటువంటి వారు ఎంతోమంది అయా నా తండ్రి ఉన్నారు నాయన. దయచేసి వారిని దర్శించమని, తిరిగి వారిని నిర్మించండి, తిరిగి వారిని లేవనెత్తమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. కనికరం చూపించమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన నీ బిడ్డలు ఏకీభవించి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ చేత వారిని దర్శించమని అడుగుచున్నా. పరిశుద్ధాత్మ శక్తి చేత అయా తండ్రి వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించండి, సంఘాల్లో కార్యాలు జరిగించండి. అయా నా ప్రభువా, దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకొని నీ నామం పేరిట ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని బలపరచుము. వారి ద్వారా నీ పరిచర్యలను అత్యధికంగా విస్తరింపచేయమని, అనేకులకు నా ప్రభు రక్షణ కార్యమును జరిగించుమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వారిని దర్శించమని, నీ కృప అందించి విడిపించమని ప్రాధేయపడుతున్నా. రాకడ సమీపంగా ఉండగా నా ప్రభు మీరు త్వరగా రానే ఉండగా మధ్యాకాశానికి మీరు వచ్చి నీ సంఘమును నా ప్రభు లేవనెత్తుకుని వెళ్ళబోతూ ఉండగా సిగ్గుపడనక్కర్లేని పని వారి వలె నా ప్రభు మేము ఉండటానికి కృప చూపించండి తండ్రి. మా జీవితాలను పవిత్రంగా కాపాడుకుంటున్న ప్రభు అయా నా తండ్రి, మీరు మా ముందు ఉంచిన కొద్ది బాధ్యతలను నిర్వర్తించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ప్రాధేయపడుతున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు సాక్ష్యాలు సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని దీవించండి. ఇంకనూ అనేక సాక్ష్యాలు నాయన మా జీవితాల్లో దయచేయమని అడుగుచున్నా. ఈ కూడికి అంతట్లో తోడుగా ఉన్నందుకు వందనాలు, కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపణ చేసుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దీవెన తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకి సకల పరిశుద్ధులకి, ప్రత్యేకంగా ఆయన సువార్త భారమును కలిగి మోసుకొని ఆయన సువార్తను ప్రకటించుచున్నటువంటి ఆయన దీనదాసులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.